సో తదుపరి ప్యానల్ డిస్కషన్. రెడీ ఈరోజు ప్యానల్ డిస్కషన్కి అందరూ? రోజు కొత్త కొత్త టాపిక్స్తో మన ముందుకి గ్రాండ్ మాస్టర్స్ అందరూ వచ్చి మంచి మంచి జ్ఞానాన్ని ఇచ్చి వెళ్తున్నారు. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి థర్డ్ ఐ అండ్ సోల్ ఎబిలిటీస్. సో దాని గురించి వివరించడానికి మన ముందుకు వస్తున్నారు ఎం శ్రీధర్ గారు, ద్వారకనాథ్ గారు, రామాచారి గారు, స్వర్ణలత డిఎన్ఏ మేడం అండ్ ఆల్సో అల్లా బక్షు గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డయాస్. సరే గట్టిగా క్లాప్స్ కొడదామండి. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మన పిఎస్ఎస్ఎంలో ఒక ప్యాషనేట్గా ఉండేది థర్డ్ ఐ. అందరూ కావాలనుకునేది థర్డ్ ఐ. సో దానితో పాటు ఉన్న సోల్ ఎబిలిటీస్ గురించి ఇవాళ మన ముందు గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు. వీరు ద్వారకనాథ్ గారు. ఈసారి స్వర్ణమాల మేడంని ధ్యానంలోకి తీసుకురావడానికి ప్రధాన కారకులు వీరే. పత్రి సార్ సార్కి వచ్చిన ఎక్స్పీరియన్స్ని చెప్పినప్పుడు మేడం గారు ఇన్స్పైర్ అయ్యి కంటిన్యూషన్ చేశారు. అలాగే మన స్వర్ణలత మేడం గారు, డిఎన్ఏ స్వర్ణలత గారు అంటారు వారు. ఆ పక్కనే రామాచారి గారు ఉన్నారు, కాంతితో అనుసంధానం రామాచారి గారు. అల్లా బక్ష్ గారు రామ్తా విజ్ఞానాన్ని అద్భుతంగా బయటకు తీసుకొస్తున్నారు. అలానే బళ్ళారి నుంచి వచ్చారు గీతా మేడం గారు. సో ఈరోజు మన వీళ్ళు ప్యానల్ సభ్యులు. దీని మీద మనం సవిస్తారంగా దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ నుంచి కూడా మనము మ్యాక్సిమం మీ డౌట్స్ రాసి పెట్టుకుని ఉంచండి. మ్యాక్సిమం ఆ డౌట్స్ అన్నీ వచ్చేస్తాయని అనుకుంటున్నాను నేను దీంట్లో. ఓకే సార్, అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. మన ఇదిలో మేడం మీతోటి యాక్చువల్గా ఏంటంటే థర్డ్ ఐ అంటే రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అసలు థర్డ్ ఐ అంటే ఏమిటి అనే విషయం మీద రామాచారి గారు. థ్యాంక్ యూ సార్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మరి థర్డ్ ఐ అంటే ప్రతి ఒక్కరికి క్రేజ్ ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు థర్డ్ ఐలో నాకు అది కనిపించింది, ఇది కనిపించింది, మాస్టర్స్ కనిపించారని చెప్పేసి. మనం ఇంద్రియాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. పంచేంద్రియాలు ఉన్నాయి. ఈ రెండు కళ్ళ ద్వారా చూస్తాము. ఈ రెండు కళ్ళ ద్వారా ఈ జన్మాహ గారిని చూస్తున్నాను, ప్రతి ఒక్క మాస్టర్ని చూస్తున్నాను, వారిని గుర్తిస్తున్నాను నేను. ఇది కుర్చీ అని, ఇది లేకపోతే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అని, ఇక్కడ ఒక మాస్టర్ ఉన్నారని చెప్పేసి అని. మరి దీన్ని దాటి ఉన్నతమైనటువంటి స్థాయిలో చూడగలిగేటటువంటి, ఆ జ్ఞానాన్ని స్వీకరించగలిగేటటువంటి, మరి ఆ దర్శించేటటువంటి స్థాయి స్థానం ఏదైతే ఉందో అదే థర్డ్ ఐ. థర్డ్ ఐ గురించి సింపుల్గా చెప్పుకోవాలంటే ఆత్మ యొక్క కన్నిది. నేను శరీరపరంగా చూస్తున్నాను అందరినీ. పలానా సుబ్బారావు గారు, పలానా రామారావు గారు, పలానా రమేష్ అని శరీరపరంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఎమ్మెల్యే, ఎంపీ గారు అని చెప్పి చూస్తున్నాను నేను. కానీ ఈ స్థాయిలోకి ఎదిగిన తర్వాత ఏమీ ఉండవు. ఆత్మస్థితిలో చూస్తాం మనం అంతా. ఆత్మ యొక్క ఆ చైతన్య స్థాయిలో విస్తృతంగా దర్శింపజేసేటటువంటి మరి ఆ యొక్క ఇంద్రియం, అత్యున్నతమైనటువంటి ఇంద్రియమే ఈ యొక్క థర్డ్ ఐ. ఈ థర్డ్ ఐ ద్వారా అందరిలో ఆత్మస్వరూపాన్ని చూస్తాం. ఒక కోడిలోను, ఒక చేపలోను, ఒక మేకలోను, ఒక మనిషిలోను, ఒక వస్తువులో కూడా ఆత్మని మనం దర్శించడం జరుగుతుంది. అక్కడ ఏమీ డిఫరెంట్ లేదు. ఇంకా ఇది మంచి చెడు ఏం లేదు, అన్నీ అయిపోయినాయి. ఈ కింది చక్రాల్లోనే మిగిలిన అన్నీ అయిపోయినాయి. ఆ విశుద్ధి చక్రం దగ్గర మరి మంచి చెడు అన్నీ శుద్ధి చేసుకున్నాం. అన్ని కర్మలన్నీ కూడాను అధిగమించి మరి ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదిగినటువంటి స్థాయి ఈ యొక్క ఆజ్ఞాచక్రము. ఈ ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి వ్యక్తులు అన్నిటినీ సమదృష్టితో చూడటం జరుగుతుంది. అన్నింటిలో ఆత్మ పదార్థాన్ని, ఆత్మ చైతన్యాన్ని దర్శించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ థర్డ్ ఐని మనము చాలామంది స్పిరిచువల్గానే చూస్తూ ఉన్నాం. ఇది కేవలం స్పిరిచువల్ అయినా దీనికి సైన్స్ తోటి సంబంధం ఉన్నదా సార్? అల్లా బక్ష్ గారు, సైన్స్కి దీనికి ఉన్న సంబంధం గురించి మీరేం మాట్లాడతారు? ఓకే సార్. సో వెల్కమ్ టు ఆల్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరికీ, ఇమ్మోర్టల్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. థర్డ్ ఐ మనం ఎక్కువగా స్పిరిచువల్గా చెప్పుకుంటూ వస్తూ ఉంటాము. కానీ థర్డ్ ఐ అంటే మనం అనువాదంలో మూడో కన్ను అంటాము. యాక్చువల్గా కరెక్ట్ అనువాదం ఏంటంటే దివ్య చక్షువుగా చెప్పుకుంటాం మనం. దీనికి సైంటిఫిక్గా పర్ఫెక్ట్ ప్రూఫ్స్ ఉన్నాయండి. ఎందుకంటే
చాలామంది ఇది సైంటిఫిక్కా కాదా, ఒక మిథ్య ఏమో, ఒక మిథ్యేమో అనుకుంటారు. హిక్ స్ట్రాస్మెన్ మీరు గూగుల్లో టైప్ చేసి మీరు చూసుకోవచ్చు. హిక్ స్ట్రాస్మెన్ అనేటువంటి ఒకనొక ఎండి, మాస్టర్ ఆఫ్ డాక్టర్, తను ఒక యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో అక్కడ చేసేటప్పుడు మనిషి యొక్క బ్రెయిన్లో ఒకనొకమైనటువంటి ఒక అద్భుత శక్తి గల ఆర్గాన్ ఉంది. అది కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్స్ వల్ల మనిషి మానవాతీత శక్తిగా మారగలడు. మనిషి దాదాపుగా దైవం ఏదైతే చేయగలదో, దైవం ఏదైతే చూడగలదో, విజన్ ఆఫ్ గాడ్ అంటాం మనం, ఆ విజన్ ఆఫ్ గాడ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా చేయగలడు అని చెప్పి, ఇది ఎప్పుడు జరిగింది తెలుసా మాస్టర్స్? 92 నుంచి 95 మధ్యలోనే, ఆ కాలంలోనే 1992 నుంచి 95 మధ్యలో ఎంతోమంది స్కాలర్స్ పైన పరిశోధన చేసి తన ఒక పరిశోధన గ్రంథాన్ని తను వెల్లువరిస్తే ఆనాటి వాళ్ళు చాలామంది దాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే మార్పును తొందరగా అంగీకరించలేరు కదా. లేదు, ఇది ఇంకా పరిశోధన చేయాలి అంటే తను ఇంకా పరిశోధన చేసి 2012 సంవత్సరంలో స్పిరిట్ మాలిక్యూల్ అనే ఒక బుక్ రిలీజ్ చేశాడండి. మన శరీరంలో మన ముఖ్యమైన భాగమైనటువంటి మన గర్భగుడి లాంటి మన బ్రెయిన్లో ఉన్నటువంటి డిఎంటి, ట్రైమిథైల్ ట్రెప్టైన్ అనేటువంటి హార్మోన్ని రిలీజ్ చేసే మన బ్రెయిన్లోని అద్భుతమైనటువంటి అంగమే థర్డ్ ఐ అని సైంటిఫిక్గా నిరూపించాడు. గాడ్ మాలిక్యూల్ అన్నాడు. సైంటిఫిక్గా ప్రూఫ్డ్ సార్, అది సైంటిఫిక్లీ ప్రూఫ్డ్, 100% ప్రూఫ్డ్. తర్వాత ఎంతోమంది న్యూరాలజీ సైంటిస్టులు తన యొక్క పరిశోధనని ఒక అబ్జర్వేషన్గా తీసుకున్నారు. సో థర్డ్ ఐ అనేది కేవలం స్పిరిచువల్ మాత్రమే కాదు, సైంటిఫిక్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. డాక్టర్ ఐన్స్టీన్ గారు ఒక మాట అంటారు, ఆధ్యాత్మికత మహాసముద్రం లాంటిది, ఆ మహాసముద్రం పైన వస్తున్నటువంటి ఆ కెరటాలే సైన్స్ అంటారు. సైన్స్ స్పిరిచువాలిటీ పైన ఉన్నటువంటి కెరటాలు. ఆ సైన్స్ ఇంకా లోపలికి వెళ్తే దాని మూలం ఆధ్యాత్మికతలో ఉంది. అందుకే మన సనాతన సాంప్రదాయం, వేదాలు, ఉపనిషత్తులతో సహా అన్నిట్లో థర్డ్ ఐ యొక్క దానికి సంబంధించిన సమాచారం ఉంది, జ్ఞానం ఉంది. సైన్స్ నెక్స్ట్ దాన్ని ప్రూఫ్ చేస్తూ ఉంటుంది. టెస్లా కూడా సేమ్ అదే అంటారు, స్పిరిచువల్లో ఉన్న ప్రతిదీ సైంటిఫిక్కే, కానీ సైన్స్ దాన్ని ఇంకా ప్రూఫ్ చేసుకోవాల్సి ఉంది అని. సో మాస్టర్స్, నో డౌట్ ఎట్ ఆల్, థర్డ్ ఐ ఈజ్ సైంటిఫిక్, శాస్త్రీయమైనది, వాస్తవమైనది, సత్యమైనది. దాని ద్వారా మీరు చూసేటువంటి అనుభవాలన్నీ కూడా, మీ విజన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్. అది మెడిటేషన్ ద్వారా యాక్టివేట్ చేయబడుతుంది అని చెప్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్వర్ణ మేడం గారు, ఈ థర్డ్ ఐ అనేది కంటితో చూసేదా, కళ్ళు మూసుకున్నప్పుడు కూడా సేమ్ కళ్ళు తెరిసినట్లే కనపడుతుందా? దాంట్లో ఇంకా ఏమైనా స్థితులు ఉన్నాయా? అంటే చర్మచక్షువులు ఇట్లా అంటారు కదా, అవి ఏమన్నా ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. ఈ థర్డ్ ఐ అనేది అందరికీ తెలుసు, మూడవ నేత్రము అని చెప్పేసి. దీనికి ముందు మరొక 2 నేత్రాలు ఉన్నాయి. అవి భౌతికంగా, అంటే నేత్రము అంటే దృష్టి అంటాం దీన్ని. మొదటి దాన్ని భౌతిక నేత్రాలతో చూసే భౌతిక దృష్టి, రెండవ దాన్ని మనోనేత్రంతో చూస్తాం. ఇప్పుడు మనకి చాలా పిక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి, రాముడు, కృష్ణుడు, అల్లా, ఇలా అందరినీ చూస్తున్నప్పుడు మనం ఎట్లా అయితే బుక్స్లోనో ఫొటోస్లోనో చూస్తామో అలా కనిపిస్తుంటుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఆల్రెడీ మనం దాన్ని ఫీడ్ చేసుకొని ఉన్నాం, ఆ పిక్చర్ని ఫీడ్ చేసుకున్నాము. ఆ పిక్చర్ మళ్ళీ మనము ఎంటీ అయినప్పుడు, అంటే మనసుని అది మనం లోపలికి తిప్పుతున్నప్పుడు కనిపిస్తుంటే దీన్ని ఏమన్నామంటే మనోనేత్రము అన్నాం. దీన్ని దాటి పర్సెప్షన్ ఐ అంటాం. అదంటే గుర్తిస్తుంది, అంటే మనసుని కాదు, భౌతికాన్ని కాదు, అతీతమైన దాన్ని గుర్తిస్తుంది. ఆ గుర్తించే ఐని థర్డ్ ఐ అని చెప్పాం. దీన్ని దాటినాక ఆ థర్డ్ ఐలో మనం ఏదైతే చూస్తామో దాని యొక్క పరిపూర్ణత్వాన్ని, అంటే ఇది ఫలానా అని చెప్పి మనకి తెలియచెప్పడానికి మరొక నేత్రం ఉంటుంది, దాన్ని జ్ఞాననేత్రము అన్నాం. అంటే ఒక విషయాన్నో, ఒక లెటర్నో మనం చూసినప్పుడు ఈ లెటర్ వెనుకమాల ఏ జ్ఞానం ఉంది అనేది మొత్తం మనకి తెలియజేస్తుంది అనమాట. అందుకనే దీన్ని ఏమన్నామంటే జ్ఞాననేత్రము అన్నాం. దీని తర్వాత ఏముంది అంటే అవేర్నెస్ ఐ అంటాం మనం. అంటే పూర్వపరాలు,
అంటే అక్కడికి వెళ్ళినాక మనం మన ప్రయాణంలో అంతర్ప్రయాణం చేస్తున్నప్పుడు ముందుకు వెళ్తున్నప్పుడు ఎక్కడ మనము ఎరుకతో ఉండాలి అనడానికి ఒక ఇండికేషన్ లాగా మనకు ఒక చూపిస్తూ ఉంటుందన్నమాట. దాన్ని మనం అవేర్నెస్ అయ్యని చెప్పాము. అలాగే దాన్ని దాటి వెళ్ళినప్పుడు మనం కాన్షియస్ని కనెక్ట్ చేసుకుంటాం. అందుకనే ఈ నేత్రము మనకి ఎలా ఇండికేట్ చేస్తుంది అంటే ఆ కాన్షియస్ని మనకి చూపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని మనం కాన్షియస్ అయ్యని చెప్పాం. దీన్ని దాటినాక సూప్రా కాన్షియస్ అంటే మన మూలం యొక్క చైతన్యాన్ని పూర్తిగా అవగతం చేసుకుంటుంది. ఇక్కడ ఎలాంటి పిక్చర్స్ కానీ ఏమీ ఉండవు, వాయిస్ ఉండదు, ఏమీ ఉండదు. ఆ శూన్యంలోనే పరమసత్యాలన్నీ తెలిసిపోతూ ఉంటాయి. దీన్ని సూప్రా కాన్షియస్ అయ్యి అని చెప్పాం. ఇలా మనకి 7 ఐస్ ప్రతి బాడీకి ఉంటాయి. ఒక్క ఫిజికల్ బాడీకనే కాదు, 7 బాడీస్లో ఈ 7 ఐస్ ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ మేడం. సార్ ద్వారకనాథ్ గారు, ఈ చక్రాస్కి ఈ తరుడైకి ఏమన్నా సంబంధం ఉన్నదా? దాన్ని మనం ఎలా తీసుకోవాలి? అందరికీ నా నమస్కారం అండి. పత్రిక గారికి ఇవాళ మనకి అందరికీ ఇక్కడ వేదిక ఇచ్చినందుకు ఆయన ప్రత్యేక నమస్కారం. మన చక్రాస్కి మన థర్డ్ ఐకి డెఫినెట్ లింక్ ఉందండి. థర్డ్ ఐ అన్నది జ్ఞాననేత్రం అని చెప్పారు, మేడం కూడా చెప్పారు, సైంటిఫిక్లీ ప్రూవ్ కూడా అయింది. ఇది బేసికలీ మనకి ఎప్పుడైతే మనం ఎడనాడి పింగనాడి మీద శ్వాస తీసుకుంటామో, ఎప్పుడైతే మనకి సుషుమ్న అన్నది మనలో స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఇంకో ఎనర్జీ వస్తుందండి. ఒకటి లెఫ్ట్ ఒక రైట్ వెళ్తుంది. ఈ రెండు వెళ్ళి మన థర్డ్ ఐ కలుస్తుంది. బేసిక్గా దీనికి థర్డ్ ఐకి స్టేజ్కి రావాలంటే ఎలాగైతే మనకి 6 చక్రాస్ ఉన్నాయో మూలాధార నుంచి ఆగ్నేయ వరకు, ప్రతిదానికి ఒక ఎలిమెంట్కి డిపెండ్. ఎందుకంటే మనం కూడా పంచభూతాలతో తయారనే వాళ్ళం. సో దానికి ఆ భూతాలకి మన పంచభూతాలకి మన చక్రాస్కి లింక్ ఉంది డైరెక్ట్గా. థర్డ్ ఐలో కూడా 3 స్టేజ్లు ఉంటాయి, మేడం చెప్పారు. సో ఫస్ట్ టైం మనం దాన్ని యాక్టివేట్ చేసినప్పుడు దాని సైంటిఫిక్ లాంగ్వేజ్లో దీన్ని యాక్చువల్లీ సైంటిఫిక్ లాంగ్వేజ్ పిలియన్ గ్లాండ్ అంటారు. ఇక్కడ మనకి ఎనర్జీ 2 ఎనర్జీస్ వస్తాయి, పైకి వస్తాయో అవి మనకి ఇక్కడ క్రాస్ అవుతాయి. దాన్ని కొంతమంది క్రైస్ట్ సెంటర్ కూడా అంటారు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్లో ఎలా క్రాస్ ఉంటుందో అలా ఈ 2 క్రాస్ ఇక్కడ క్రాస్ అవుతాయి మనకి. ఎప్పుడైతే మనకి 2 నాడీ పైకి వెళ్ళి అవి క్రాస్ అవుతాయో మన బాడీలో, అప్పుడు అది పండించడం మొదలెడుతుంది. దాని బేసికలీ బీజాక్షరం ఓం, అక్కడ ఉన్న దేవత శివ, దాని ధ్వని ఓం. సో ఎప్పుడైతే మనం దీన్ని యాక్టివేట్ చేస్తామో, ఎప్పుడైతే దీనికి మనం చూడడం మొదలెడతామో, ఎప్పుడైతే మనకి, ఎందుకంటే మనకి దీంట్లో 2-3 కాంబినేషన్స్ ఉంటాయండి. బేసికలీ ఒకటేమో మన చక్రాస్ ఉంటుంది, ఇంకోటేమో మన అన్నట్టు మన 7 బాడీస్ ఉంటాయి. 7th బాడీ మర్చిపోండి, 6th బాడీ పెట్టుకుందాం మనం. సో మెంటల్, కాజల్ అండ్ స్పిరిచువల్ అంటాం మనం. 6th బాడీ మంది స్పిరిచువల్ బాడీ. ఎప్పుడైతే స్పిరిచువల్ బాడీలో మనం కలుస్తామో మన ఆత్మ 6th బాడీ, ఇది ఆ 2 కోఆర్డినేట్ అయ్యి 2 కలిసి ఇది పంచడం మొదలెడుతుంది అన్నమాట. స్టార్టింగ్గా కొత్తగా ఓపెన్ అయినప్పుడు మనకు తెలిసినప్పుడు కొంచెమే మనకి కనబడుతుంది, అన్నీ కనపడకపోవచ్చు. ఎందుకంటే బేసికలీ మనం అందరం ఈ శరీరం కాదు, మన అందరం ఒక లైట్. ఎప్పుడైతే మనం చూస్తున్నామంటే మన ఆరా ఉంటుంది, మన చుట్టూ ఆరా ఉంటుంది. ఆ ఆరా బట్టి మన స్పిరిచువల్ లెవెల్ ఏంటో తెలుస్తుంది మనకి. కొంతమందికి గ్రీన్ ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి వైలెట్ ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి గోల్డెన్ ఎక్కువ ఉండొచ్చు. దీనికి బ్యాండ్స్ ఉంటాయి, డిఫరెంట్ లెవెల్ బ్యాండ్స్ ఉంటాయి. దాన్ని బట్టి హైలీ స్పిరిచువల్ అనే వాళ్ళు, స్వామీజీ లాంటి వాళ్ళు, లేదా యుక్తేశ్వరి లాంటి వాళ్ళు, లేదా మన లాయర్ మేసా గారు లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమశివ లాంటి వాళ్ళే, అదే హ్యూజ్ అన్నమాట వాళ్ళ బ్యాండ్స్ వాళ్ళవి. ఇక్కడ కూర్చుంటే మేబీ ఎంటైర్ యూనివర్సిటీ కవర్ చేయొచ్చు. సో దాన్ని బట్టి ఆరాన్ని చూసుకొని మనం ఎప్పుడైతే చూసుకుంటామో మన ఈ జ్ఞాన నేత్రం నుంచి మనం చూసామంటే ఒక మనిషి ఎగ్జాక్ట్లీ ఆయన
లెవెల్ ఏంటి, ఎక్కడ ఉన్నాడు, ఏ గ్రోత్లో ఉన్నాడో అని తెలుస్తుంది అన్నమాట. అలాగే ఎప్పుడైతే మనం శ్వాస తీసుకుంటామో, ఆనాపానసతి చేస్తామో, ఎప్పుడైతే రెండు సతి అని కలుస్తాయో, ఎప్పుడైతే ఈ శ్వాసలో మనలోకి వెళ్తుందో, ఎప్పుడైతే శ్వాస మళ్ళీ మనం దిక్శ్వాస చేస్తామో, ఎగ్జైల్ చేస్తామో, మన గాలి బయటకు వస్తుందో, ఆ గాలి బట్టి కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఆ రంగు ఏంటి చూసామంటే ఆయన ఏ లెవెల్లో ఉన్నారు, ఆయన ఏ చక్రాల్లో ఉంది అన్నదన్నమాట. సో దాన్ని బట్టి అది పంచడం మొదలెడుతున్నమాట. అది ఫస్ట్ స్టేజ్. సో సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ మనకి వెళ్ళామంటే అప్పుడు మనకి కాలోస్ కాసిన బుక్ చదివారండి ఇక్కడ ఎవరన్నా? దాంట్లో ఆయన రాస్తారన్నమాట, లైఫ్ థ్రెడ్స్ అని రాస్తారన్నమాట. సన్న థ్రెడ్స్ ఉన్నాయని లైఫ్లో. అది మనకి ఈ కళ్ళతో కనపడదు. వాటిని చూడాలంటే మనకి జ్ఞాననేత్రమే కావాలి, థర్డ్ ఐయే కావాలి. ఎప్పుడైతే థర్డ్ ఐ పనిచేస్తుందో ఈ లైఫ్ థ్రెడ్స్ అని కనపడుతుంది అన్నమాట. సో ద ఫైనర్ పార్ట్స్, ద ఫైనైట్ ఎనర్జీ అంటాం మనం దేంట్లో ఉన్నామో అవి కనపడడం మొదలెడతాయి మనకి. ద హయ్యర్ మన హైకి వెళ్తున్న కొద్దీ ఈ ఫైనైట్ అని ఎనర్జీస్ మనకు కనపడతాయి అన్నమాట. ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి మనకి, ఆరా ఎలా ఉంది, లైట్ ఎలా ఉంది. సో ఈ థాట్కి లైట్ ఉన్నట్టు థర్డ్ ఐ కూడా అది క్యాచ్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనం థర్డ్ ఐ టోటలీ యాక్టివేట్ చేస్తామో, ఎలాగైతే మళ్ళీ కళ్ళు తెరిచి కళ్ళు మూస్తామో, దాన్ని కూడా అలా చేసుకోవచ్చు మనం. చాలామంది అనుకుంటారు అన్నమాట ఇలా చేయడం చాలా కష్టం అని. లేదండి, ఒకళ్ళు చేయగలిగితే అందరూ చేయొచ్చు. ఓన్లీ ప్రయత్నం తక్కువ, అంతే. నేను చాలామందికి ఎప్పుడైతే ఏమైనా కలిసి అడుగుతారు, క్లాస్ ఉన్నప్పుడు చెప్తాను, ఎవ్రీబడి కెన్ డూ ఇట్, అందరూ చేయొచ్చు. దానికి ప్రయత్నం కావాలి, అంత ఇంకేం లేదు. సాధన కావాలి, ఒక గైడెడ్ మెడిటేషన్ కావాలి. అది చేస్తామంటే అందరూ అందుకోసం మాట అని అంటారు, పత్రికలు అనేవారు థర్డ్ ఐ మాస్టర్ అని. సో అది మనకి కెపాసిటీ ఉందా లేదా అని మనం క్వశ్చన్ చేసుకుంటే అది కాదు. అది మనలో ఎందుకు లేదని ఆలోచించామంటే ఆటోమేటిక్గా వస్తుంది రివర్స్ క్వశ్చనింగ్. సో థర్డ్ ఐ అనేది వెరీ మన మెడిటేషన్కి కానీ మన ఈ జర్నీలోకి లేదా మనం వెళ్తున్నాము, దీనిలో కూడా దీన్ని ఇంకోటి ఏమంటే ఇక్కడ దానికి సూఫిజం అంటారు అన్నమాట, నఫ్స్ అంటారు దీన్ని. ఇక్కడ నఫ్స్ అని ఉంటుంది అన్నమాట. ఈ నఫ్స్ అన్నది బేసికలీ ఎగో సెంటర్. చాలామందికి ఏమవుతుంది, అక్కడ టెస్టింగ్ కూడా అవుతుంది మనకి. అక్కడ రాగానే చాలామంది ఏమనుకుంటామంటే ఇప్పుడు ఈ లెవెల్కి రీచ్ అయ్యాను, సో నేను ఒక పెద్దవాడిని అంటే మన కింద పడతాం మనం. సో ఇట్స్ ఏ డబుల్ ఎడ్జ్ సోర్డ్. రెండు చోట్ల పదులున్న కత్తి అది. సో ఇక్కడ ఎలాగైతే మనం ఎదుగుతూ ఉంటామో మెడిటేషన్లో, అంతంతగా మనం కంట్రోల్ చేసుకుంటూ పోవాలి, మన ఎగువని చంపుకుంటూ పోవాలి. మా గురుగారు అదే అనేవారు అన్నమాట, బేటా ఏ 1000 సర్ కా సాంప్ హై, ఇది 1000 పడగల పాము. అది పడగలేపి దాన్ని కత్తి కొట్టే, దాన్ని పడగలేతే కొట్టే, ఎందుకంటే నీ ఎగో రాకూడదు, నీ ఎగోని పడగొడుతుంది. సో అది పడకపోతే మళ్ళీ మనం ఒక గ్రేట్ మాస్టర్ ఇంకేమైనా అనుకుంటాం అనేసరికి మళ్ళీ మనం బ్యాక్ టు స్క్వేర్ వన్, మళ్ళీ మనకి ఎందుకు వస్తాం. సో ఎప్పటికని ఎంత నేర్చుకున్నా కానీ మనం మామూలుగా ఉన్నాం అనుకోండి, అప్పుడు మన ఎనర్జీ అంతా ఫ్లో అయ్యి మన థర్డ్ ఐకి వెళ్తుంది. దాన్ని అంతా అది ఇట్ స్టార్ట్స్ కన్వర్టింగ్ ఇంటూ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్ ఎనర్జీస్ అవుతాయి అవి. అప్పుడు అది ఎగ్జాక్ట్లీ ఫామ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే దీని నుంచి మనకు వెళ్తాం మనం ద అల్టిమేట్ స్టేట్, ద సహస్రాలకు వెళ్తాం మనం. అది అల్టిమేట్ స్టేట్ అదే మాట. సో ఇక్కడ కనుక కొంచెం కనుక మనం తప్పు చేస్తాం కానీ ఏమన్నా స్లిప్ అయ్యాం అనుకోండి లైఫ్లో, ఆ పైకి వెళ్ళాం, ఇన్నేళ్ళు కష్టపడ్డది, ఇన్ని గంటలు చేసింది, ఇన్ని రాత్రులు మనం స్పెండ్ చేసింది మెడిటేషన్ అంతా, అది వృధా అయిపోతుంది. ఇక్కడికి వచ్చాక ఈ లెవెల్కి వచ్చాక మనకి మనమే కంట్రోల్ లేకపోయింది అనుకోండి, కొంచెమైనా కూడా నఫ్స్ అది మనకి తీసుకెళ్తుంది. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం వెళ్తాం మన సహస్రాలకి, అల్టిమేట్. ఇక అక్కడికి వెళ్ళామంటే తిరుగులేదు. సో ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ అక్కడ వెళ్ళొచ్చు. కానీ అక్కడ ఎలాగైతే మనం పైకి వెళ్తున్న కొద్దీ అంటాం కదా, పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గుతుంది అన్నట్టు, అలాగే మన పైకి వెళ్తున్న కొద్దీ మన సహనశీలత, మన గ్రౌండెడ్నెస్, అంటే నేను ఒక మామూలు ఆత్మనే అని గుర్తుపెట్టుకోవాలి మనం. అది చేసుకుంటూ వెళ్ళామంటే అప్పుడు మన యాక్చువల్ థర్డ్ ఎలా పనిచేస్తుంది, ఏం చేస్తుంది అంత క్లియర్గా తెలుస్తుంది అన్నమాట.
అప్పుడు మనం దానికి దాన్ని ఎగ్జాక్ట్లీ ఎలా వాడుకోవాలో, ఎప్పుడు వాడుకోవాలో మనకు తెలుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే మీ గురించి మాకు తెలిసినప్పుడు హాస్టల్ ట్రావెల్ చేశారని అని. ఈ హాస్టల్ ట్రావెల్కి తరుడైకి ఏమన్నా లింక్ ఉందా? తరుడై లేకపోతే హాస్టల్ ట్రావెల్ చేయలేరా? హాస్టల్ ట్రావెల్ అన్నదండి, నేను ఎక్కడైనా ఒక క్వశ్చన్ అడుగుతాను దాన్ని. ఏదైతే మన పత్రికలు మనకి ఏం చెప్పారు అంటే 3 చెప్పారు. ఒకటేమో ఫస్ట్ ఏమో శ్వాసమే ధ్యాస, ఆనాపానసతి, ఈ 2 అండ్ మెడిటేషన్. సో మన హాస్టల్ ట్రావెల్ అన్నది మనం రోజు చేస్తాం. ఎలా అని అడగచ్చు మీరు. అందులో పడుకుంటాము, పడుకుంటే కలగంటాం కదా. ఆ కళ అన్నది ఏంటి? మనకి తెలియకుండా, ఎరుకు లేకుండా మనం ఎక్కడ తిరిగి వస్తున్నాం మళ్ళీ వెనక్కి. అది హాస్టల్ ట్రావెల్. మనకు తెలియదు, మనకి ఆ కెపాసిటీ ఉంది, మన బాడీలో ఆల్రెడీ కెపాసిటీ ఉంది చేయడానికి, కానీ మనం ఎరుకు లేకుండా చేస్తున్నాం. సో ఆ కళ దాన్ని మనం కళ అంటున్నాం. ఆ కళ అన్నది ఏమవుతుందంటే మనకి కొంచెమే గుర్తుంటుంది. మనకి పొద్దున ఏమగానే 5%, 10% మన కాన్షియస్నెస్ బట్టి. ఒకటి అడుగుతాం అందరినీ, మేము అందరం పడుకుంటాం కదా రాత్రిపూట. అంటే మెడిటేషన్ అనేది ఇంత సింపుల్గా చెప్పాలని దాన్ని చెప్పడం ట్రై చేస్తున్నాను. ఇంకేం లేదు. అందరూ పడుకుంటాం కదండి. పడుకున్నప్పుడు కొంతమంది మ్యూజిక్ వింటారు, కొంతమంది బుక్ చదువుతారు, కొంతమంది మేబీ జస్ట్ అలాగే పడుకుంటే అలసిపోయి ఉంటే. రోజు పడుకుంటాం, కానీ ఏ క్షణాన మనం పడుకున్నప్పుడు మనం మేల్కొనే ఉన్నాం, జాగ్రత్తగానే ఉన్నాం. ఏ క్షణాన మనం ఆ జాగ్రత్త అవస్థ నుంచి నిద్రకి వెళ్తున్నాం, మనం ఆ స్విచ్ అవుతుంది మనకి. ఈ క్షణాన జాగ్రత్త ఉన్నాను, నెక్స్ట్ క్షణం నేను నిద్రపోతున్నాను. అది ఆ స్విచ్ ఎలా అవుతుంది మనకి? అబ్జర్వ్ చేసామా? ఇది కనుక మనం అబ్జర్వ్ చేసామంటే ఇది అగైన్ మనం అన్కాన్షియస్లీ మనకు ఎరుకు లేకుండా నిద్రలోకి వెళ్తున్నాం. నిద్రలోకి వెళ్ళి మనం పొద్దున్న లేస్తాం, ఫ్రెష్గా ఉంటాం. అది అన్కాన్షియస్లీ. సో మనం ఏమంటున్నాం మెడిటేషన్లో? మనం సేమ్ థింగ్ అదే. మీరు మేలుకొని జాగ్రత్తతో కాన్షియస్ తోటి మెడిటేషన్లోకి వెళ్ళండి. పడుకున్నప్పుడు మనకి థాట్స్ రావు కదండి. మన మెడిటేషన్ ఎందుకు వస్తాయి? బికాజ్ మైండ్ ఈజ్ అవే దిస్ థింగ్. అదే మనం ట్రైన్ చేసుకున్నాం అనుకోండి దాన్ని. సో అలాగే మనకి ఎప్పుడైతే మనకి మెడిటేషన్ అనేది స్టార్ట్ అవుతుందో, మన బాడీలో ఎనర్జీ వస్తుందో, మనకి బాడీ యాక్టివేట్ అవుతుందో, మనవి మూలాధార యాక్టివేట్ అనుకోండి, అప్పుడు మనకి లోపసంగా 10 రాశారు యూ ఫర్ అవర్ బుక్లో చదివే ఉంటారు చాలామంది ఇక్కడ, హౌ టు ఎలా మన అసలు బాడీ పైకి లేపాలో. చాలామంది అది ఇంకోటి అదే అంటారు. చాలామంది పిరమిడ్కి వస్తారు, చాలామంది పిరమిడ్లు కట్టారు, చాలా పిరమిడ్లు మెయింటైన్ చేస్తారు. పిరమిడ్లో మనకి కింగ్స్ చేంబర్ ఉంది. కింగ్స్ చేంబర్ ఈజ్ బేసికలీ 1/3 హైట్ అండి అది. ఓకే, ఎంతమంది మనం రాత్రిపూట వెళ్ళి, ఇక్కడ కాదనుకోండి, ఇక్కడ చాలామంది ఉన్నారు, మీ ఊళ్ళల్లో కానీ మీ ప్లేస్లో ఉన్న దాంట్లో పిరమిడ్స్ ఉంటే ఎంతమంది వెళ్ళి ఆ కింగ్స్ వెళ్ళి పడుకున్నారు రాత్రిపూట? పాల్ బాంటన్ రాశారు. పాల్ బాంటన్ ఆయన రమణ మహర్షి గారి శిష్యుడు. ఆయన వెళ్ళి ద మెయిన్ పిరమిడ్ గిజా పిరమిడ్లోనే ఒక రాత్రంతా ఆయన గడిపారు అక్కడ. ఎలాగైతే ఒక పూజారికి, ఒక గుడికి ఒక పూజారి ఉంటాడో, ప్రతి పిరమిడ్కి ఒక మాస్టర్ ఉంటారు. ఆ మాస్టర్ ఎలా వాడుకోవాలో మనకు తెలియాలి. సో ఎప్పుడైతే మనం వెళ్ళి కనుక బిట్వీన్ పొద్దున 3 గంటల నుంచి 5 గంటల దైవకాలం అంటామో, ఆ టైంలో వెళ్ళి మీరు పడుకొని చూడండి ఏమవుతుంది. దానికంటే కొంచెం ముందు ఒక 1 వీక్ 10 డేస్ మంచిగా మెయింటైన్ చేసి మన బాడీలో ఎనర్జీ నింపుకొని వెళ్ళి పడుకోండి. ఐ విల్ బెట్ అండి, మీకు చెప్తాను, ఐ విల్ బెట్ మీ అసలు బాడీ ఆటోమేటిక్గా కాన్షియస్లీ బయటకు వస్తుంది. ఇది నా ఒక్కడికే కాదు, చాలామంది నాతో పాటు ఉండేవాళ్ళమే. మేము మొదలుపెట్టినప్పుడు పత్రికతో మేము 5-6 మంది ఉండేవాళ్ళం. అందరం చేసాము మేము కర్నూలు పిరమిడ్లో. అందరికీ అయింది. కానీ మనకి ఎనర్జీ రావాలి, ఎందుకంటే పిరమిడ్లో పవర్ ఉంది. సో ఎప్పుడైతే మనకి ఇది మన మెడిటేషన్ వల్ల మన బాడీలో ఎనర్జీ నింపుకుంటామో, ఎనర్జీ అనేది ప్రాణ. బేసికల్ మన ఉండేది ప్రాణ. అపాన, సమాన, ఉడాన, వయాన, ప్రాణ అంటాం. మెయిన్ బాడీలో ఉన్నది మనకి లెఫ్ట్ లెగ్ నుంచి ఎనర్జీ ఎంటర్ అవుతుంది, రైట్ లెగ్ నుంచి ఎనర్జీ బయటికి వెళ్తుంది. దీన్ని వయాన అంటారు.
ఇది 24 hours ఇది పనిచేస్తూనే ఉంటుంది మనకి ఎనర్జీ. ఎప్పుడైతే ఎనర్జీ పనిచేస్తూ ఉంటుందో మన దీంతో పాటు మనం మెడిటేషన్ పవర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన పర్ఫెక్ట్ ఉంటుంది మన బాడీ. అప్పుడు నిద్ర కూడా అవసరం ఉండదు ఎక్కువ మీకు. 2-3 గంటలు పడుకుంటే సరిపోతుందన్నమాట. ఎందుకంటే మనకి బాడీకి మనకి నిద్ర ఎందుకు కావాలి అంటే మనం అలసిపోతాం కాబట్టి, బాడీ ఈజ్ టైర్డ్ కాబట్టి. మెయింటైన్ చేసినప్పుడు అవన్నీ టైర్డ్నెస్ పోతుంది మీకు. అప్పుడు మీరు కనుక బిట్వీన్ 3 and 5 మీకు పిరమిడ్ ఉంటే పిరమిడ్లో, లేదా అంటే మీరు ఇంట్లోనే ఎవరు లేకుండా చోట పడుకున్నారు అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా పైకి లేస్తుంది మీ మసిల్ బాడీ 100% కాన్షియస్ ఒకటి. మేము అలాగే చేసేవాళ్ళం. అంటే మీ మెడిటేషన్లో యాసిల్ బాడీ బయటకు పోయి చెక్ చేసుకోండి మీకు కావాలంటే. మీరు బయటికి వెళ్ళి మేము ఏం చేసేవాళ్ళంటే బయటికి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద నించొని హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్కి ఎన్ని బస్సులు వెళ్తున్నాయి, డబుల్ డక్కర్. అప్పుడు మా రోజుల్లో డబుల్ డక్కర్ బస్సు ఉండేవి, బస్సు మీద అది ఆ బస్సు లెక్కెట్టేవాళ్ళం. దాంతో ఏమవుతుంటే మనం ఎరుక పెంచుకుంటున్నాం, మన కాన్షియస్నెస్ని మనం పెంచుకుంటున్నాం. లేదు అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడి ఫ్రెండ్కి అంటే వెళ్ళేది, అప్పుడు వాడు ఏ షర్ట్ వేసుకున్నాడు, లేకపోతే వాడు ఏం చేస్తున్నాడా, టైంకి పడుకున్నాడా, లేకపోతే బుక్ చదువుతున్నాడా, భోజనం చేస్తున్నాడా, టీవీ చూస్తున్నాడా, చెక్ ద టైం, కమ్ బ్యాక్ అండ్ రీచెక్. ఇలా చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఇన్ 2-3 months ఎవ్రీబడి కెన్ డూ కాన్షియస్లీ. అప్పుడే మీకు అర్థమవుతామండి. అప్పుడు దాంట్లో చూసుకున్నామంటే అప్పుడు మనకి ఈ ఫిగర్, హ్యాండ్, చేతులు ఏమి ఉండవు. జస్ట్ ఏ బాల్ ఆఫ్ ఎనర్జీ, ఒక బాల్లో ఉంటాం అందరం. ఓన్లీ కమ్యూనికేషన్ ఈజ్ టెలిపతి. అక్కడ మన మాటలకి అవసరం ఉంటుంది అన్నమాట. నేను ఆలోచించుకుంటే మీరు పట్టగలరు, మీ ఆలోచన వస్తుంది. అక్కడ దాంట్లో మధ్యన అడ్డంకాలు ఏమి ఉండవు. సో దీని యాసిడ్ మనం చేసుకున్నాం అనుకోండి. సో దేనికి కావాలంటే అందుకోసం అన్నమాట మన స్టార్టింగ్ ఏంటి మనకి కావాల్సింది ఆనాపానసతి. దీన్ని చేసుకున్నామంటే ఇట్స్ అపాన. ఈ సతి అన్నది వెరీ ఇంపార్టెంట్. ఈ సతి అవుతుందో మన బాడీలో మనకి ఎప్పుడైతే ఇది రెండు కలుస్తాయో, అక్కడి నుంచి ఎప్పుడైతే మనకి సుషుమ్న యొక్క ఎనర్జీ పైకి లేస్తుందో, ఆ ఎనర్జీని వాడుకోవాలి మనం. అంతా మనలోనే ఉంది, బయట లేదండి. మేరా ముజ్బే కుచ్ నే జో కుచ్ హై తేరా, తేరా తుజ్కో సౌంపియా క్యా లాగే మేరా అన్నాడు ఆయన కబీర్. సో మనలో అంతా మన లోపలే ఉంది, బయట లేదు. ఎక్స్టర్నలైజ్ అంటే మనకి డే టు డే వర్క్ చేసుకోవడానికి. ఎప్పుడైతే మనం మన టోటల్ బాడీని మనం ఎనర్జీ నింపుకుంటామో, ఎప్పుడైతే మనకి కాన్షియస్లీ మన బాడీ బయటకు వస్తుందో, అందరి వల్ల ఈజీ అండి. ఎందుకంటే అందరం కళ్ళు కంటాం. సో ఆల్రెడీ మనం చేసాం. అది అప్పటి నుంచి మనకి మొదలైంది అనుకుంటే అప్పటి నుంచి మెల్లిగా మనకు యాక్చువల్ లెర్నింగ్ మనం నేర్చుకోవచ్చు. యాక్చువల్ మన వరల్డ్ని చూడవచ్చు, ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఎందుకంటే దీని నిప్పు కానీ నీళ్లు కానీ ఏది దీన్ని ఆపలేదు, కాల్చలేదు, ఇంకేం చేయలేదు. అందుకోసం దానికి అన్నమాట. వేరే వాళ్ళకి మనకి ఒకటే ఉంది, దాన్ని మనకి సిల్వర్ కోడ్ అంటాం. ఎలాగైతే మన నాభి నుంచి మన అసలు బాడీకి అటాచ్మెంట్ ఉంటుందన్నమాట. దాన్ని చూసి తెలుసు అన్నమాట ఇతను ఇంకా మన బాడీలో ఉన్నామని. అలాగైతే తల్లికి బేబీ పుట్టినప్పుడు అంబికల్ కార్డు అంటాం కదా, ఎలా ఉంటుంది అలాగే అన్నమాట. సో మనకి మన అసలు బాడీకి మన కనెక్షన్ ఉంటుంది. దాన్ని మనం ఎగ్జాక్ట్లీ వాడుకున్నాం అనుకోండి. ఎందుకంటే మనం మెడిటేషన్ నేర్చుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు. కానీ యాసిల్ ట్రావెల్లో 10 times నేర్చుకోవచ్చు ఎక్కువ. మనది స్పీడప్ అయిపోతుంది మన లెర్నింగ్. మనం 1 year మెడిటేషన్ కూర్చొని నేర్చుకునేదంతా మనం 1 monthలో నేర్చుకోవచ్చు. మెడిటేషన్లో కూర్చోకుండా యాసిల్ ట్రావెలింగ్. ఇంకా రోజు మనకు వెళ్ళొచ్చు. ఎంతోమంది మాస్టర్స్ ఉంటారు, వెయిట్ ఉంటారు. దురాస మహాముని నాకు ఎంత నేర్పించారు ఆయన. సో అలాగే ఎంతోమంది నా మెక్సికన్ మాస్టర్ ఎంత నేర్పించారు ఆయన. అవన్నీ నేను నేర్చుకోవాలనుకోండి పెద్దగా 50 బుక్కులు చదవాల్సి వస్తుంది, లేకపోతే ఒక 3 ఏళ్ళు మెయింటైన్ చేయాల్సి వచ్చేది నాకు. సో మన లెర్నింగ్ అనేది ఫాస్ట్ అయిపోతుంది. దాంతో అడ్వాంటేజ్ చాలా ఉంటాయి సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ మెసేజ్ ఏంటంటే, థర్డ్ ఐ వచ్చిందని మనం ఈగో తెచ్చుకుంటే తీసుకొచ్చి కింద పడేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి హాస్టల్ ట్రావెల్ చేయాలని అంటే థర్డ్ అయ్యే అవసరం లేదు, మన ఎరుక మెయిన్గా కావాలి అని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక 5 నిమిషాల్లో మన ఎంపీ గారు రాబోతున్నారు. సో ఫ్రెండ్స్ వెయిట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ టు యూ సార్. ఈ థర్డ్ ఐలో స్టేజీలు ఉన్నాయి, థర్డ్ ఐ ఇది ఉన్నారు. కలర్స్ కనిపిస్తే ఆ థర్డ్ ఐయేనా, లేకపోతే ఈ థర్డ్ ఐ ఉండి ఆ ఉన్నటువంటి వాళ్ళకి ఏమన్నా ఫిజికల్గా కానీ స్పిరిచువల్గా కానీ ఇబ్బందులు జరుగుతాయా? ఉంటే వాటిని ఎట్లా క్లీన్ చేసుకోవాలి? తాడై అంటేనే జ్ఞాననేత్రం. ఈ తాడైలో ఉన్నప్పుడు మనం ఎన్నో చూస్తూ ఉంటాం, మనం కలర్ చూస్తూ ఉంటాము,
ప్రకృతిని చూస్తూ ఉంటాము, ఋషులు గురువులు మాస్టర్స్ కనిపిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాము. ఈరోజు మార్నింగ్ పత్రి గారు మెసేజ్ ఇచ్చారు, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహాలోకం, జనాలోకం, తపోలోకం, సత్యలోకం, అన్ని లోకాలు ఉన్నాయని చెప్పారు. మన పుస్తకాల్లో 7 బాడీస్ ఉన్నాయి, నాడీ మండలం ఉంది, చక్రా సిస్టమ్ ఉంది, అన్నీ చదివాం మనం. సమాచారం ఉంది మన దగ్గర. ఆ సమాచారం జ్ఞానం కాదు, గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్. అవన్నీ చదివాము, ఆ సమాచారం ఉంది, కానీ సమాచారం జ్ఞానం కాదు. ఎప్పుడు అది జ్ఞానం అవుతుంది? మనం అనుభవపూర్వకంగా దాన్ని దర్శించినప్పుడు అది జ్ఞానంగా మారుతుంది. నేను కూర్చున్నాను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ లోకాల్లో ఉన్నటువంటి మాస్టర్స్ని దర్శిస్తుంటాను. ఆ మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని నేను స్వీకరిస్తూ ఉంటాను. ఎప్పుడైతే ఆ అనుభవ జ్ఞానం నాకు వస్తుందో అది జ్ఞానంగా నేను పొందడం జరుగుతుంది ఫ్రెండ్. అంతేకాకుండా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా అనేది అడిగారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎంత జ్ఞానంతో ఉంటామో అంత వినయంగా ఉండాలి. ఎస్. కొలమానం ఏంటి? మీ దగ్గర అంత జ్ఞానం ఉందా లేదా అనే దానికి కొలమానం ఏంటి? మీరు ఎంతో వినయంగా ఉంటారు. మీ జీవన విధానం కావచ్చు, మీరు మాట్లాడే విధానం కావచ్చు, మీరు ప్రవర్తన కావచ్చు, మీరు ఎంత వినయంగా ఉంటారో మీలో అంత జ్ఞానం ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకించి మీ తాడే ఉందనే అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ వినయాన్ని కోల్పోయినప్పుడు, ఆ జ్ఞానంతో ఉన్నప్పుడు, అహంకారంతో ప్రవర్తించినప్పుడు అదే మనకి ఒక వెపన్ లాగా, ఒక శత్రువులాగా మన మీద దాడి చేస్తుంది. మనకున్న జ్ఞానమే మనకి ఇబ్బంది కలిగిస్తుంది. దాని నుంచి బయటపడటానికి ఎన్నో సాధన చేయాలి, మళ్ళా ఎన్నో జన్మలు తీసుకోవాలి. ఎంతోమంది మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. తాడై స్థాయికి వచ్చి తాడైలో నాకు అన్నీ తెలిసిపోతున్నాయి, అందరూ నాకు కనిపిస్తూ ఉన్నారు, వేరే వ్యక్తుల యొక్క మనసుల్ని లోబరుచుకొని వాళ్ళని వీళ్ళ అవసరాలకు ఉపయోగించుకొని కొంతమందిని చూస్తూ ఉంటాం మేము. అలా చేసినప్పుడు ఏమవుతుంది? ఆ వచ్చినటువంటి జ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి కర్మను కూడా అనుభవించాలి. మిస్యూజ్ చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఈ తాడైలో ఆ కర్మని బ్లాక్స్ ఏర్పడి ఆ కర్మను అనుభవిస్తున్నప్పుడు మానసికంగా ఒక గందరగోళ స్థితిలో ఉంటారు. ఆ ఎనర్జీ అనేది నిలబడదు. ఒక చిన్న పని చేసినా కూడా అలసట వచ్చేస్తుంది, అలసిపోతూ ఉంటారు. అంతేకాకుండా దుర్వ్యసనాలతో ఉంటారు. మాంసాహారం, మద్యం తీసుకోవటము, తర్వాత ఆ జీవితాన్ని వ్యతిరేకంగా జీవించాల్సిన విధంగా కాకుండా పూర్తి వ్యతిరేకంగా ఆ జీవితాన్ని, ఎందుకంటే ఇది మొత్తం ఇల్యూజన్తో నిండిపోయి ఉంటుంది, భ్రమలు భ్రాంతుల్లో పడేస్తుంది, ఆ ఊహాలోకాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ కనుక మనకి బ్లాక్స్ ఏర్పడితే కనుక ఈ తాడయే మనల్ని హయ్యర్ లోకాల్లోకి, ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తుంది. ఈ తాడయే మనల్ని అధో లోకాల్లోకి కూడా తీసుకెళ్ళిపోతుంది, ఎప్పుడైతే ఆ జ్ఞానం పట్ల ఎరుగుతో లేనప్పుడు మనం ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడు కూడాను మనకున్నటువంటి జ్ఞానం పట్ల, మనకున్నటువంటి శక్తి పట్ల మనం ప్రతి క్షణం ఎరుగుతూ ఉండాలి. మనం మాట్లాడే మాట ఎరుగుతో మాట్లాడాలి, మనం చూసే చూపు ఎరుగుతో చూడాలి, మనం చేసే ఆలోచన ఇదంతా కూడాను దీనికి సంబంధించిందే. వీటి పట్ల ఎరుగు లేనప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ కర్మలను కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మేడం గారికి. గీతా మేడం గారు, మీకు తరుడై ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాలని ప్రాపంచిక భౌతిక జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉపయోగపడినాయి, దానికి మీరేం? ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ సార్కి పాదాభివందనాలు చేస్తూ, అమ్మకు నమస్కరిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కరిస్తూ, థర్డ్ ఐ జీవితంలో అంటే మన జీవితంలో, నా జీవితంలో ముందు వెళ్ళడానికి, అంటే మన జీవితంలో థర్డ్ ఐ, అందుకే పత్రి సార్ అంటూ ఉంటారు, ప్రతి ఒక్కరికి థర్డ్ ఐ ఉంది, సాధన ద్వారా అది వస్తుంది అందరికీ. అది ఎంతో అవసరమని కూడా తెలిసింది సార్ నాకు. అంటే మనకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది. అంటే మన ప్రపంచిక జీవితంలో ఏది సరిలేనిదో మన జీవితంలో ఉంటే దాన్ని చూసుకొని మనం సరిదిద్దుకునే అవకాశం మనకు కలుగుతుంది. అలా మరి ఈ ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఏది అవసరం మన జీవితానికి, అంటే ఎలా ఉండాలి అన్నీ కూడా ఒక థర్డ్ ఐ ద్వారా, అంటే ఒక దివ్య చక్షు ద్వారా మన లోపల సరిలేనివి కూడా
తీసేస్తూ సరి అయినవి ఏదైనా ఉంటే దాన్ని తీసుకుంటూ ఎదుటి వ్యక్తులు సరి అయినటువంటివి చూస్తూ ఉన్నప్పుడు అది ఒక అవినాభావం. అంటే సార్ అంటారు కదా, వసుదైవక కుటుంబంలో ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని మనతో కలుపుకోవడానికి ఆ ఒక థర్డ్ అయినది చాలా పనిచేస్తుందని నా అభిప్రాయం సార్. మీ ఎక్స్పీరియన్స్ థర్డ్ అయింది థర్డ్ ఐలో దాన్ని సమాజానికి అట్లానే మీకు ఉపయోగపడిన ఎక్స్పీరియన్స్. అంటే ఎక్స్పీరియన్స్ అంటే నేను చాలా ఉన్నాయి సార్. అందులో నేను పిరమిడ్ కట్టించేటప్పుడు భూమిపైన అది చెప్పడానికి ఇష్టపడతాను. అంటే అక్కడ భూమి పూజ జరిగిన తర్వాత ఎటువంటి పిరమిడ్ స్థలంలో అయినా కూర్చొని ఆ భూమాతకు నమస్కరించుకొని, ఎందుకంటే సార్ ద్వారా తెలుసుకున్నాం ప్రతి దానికి కృతజ్ఞత భావన ఉండాలి. ఆ కృతజ్ఞత, ఆ భూమాత మనకు ఆ పిరమిడ్ కట్టిస్తూ ఉందంటే ఆవిడ పర్మిషన్ తీసుకొని కట్టిస్తాం. అలాంటప్పుడు కూర్చొని ఆ పర్మిషన్ తీసుకునేటప్పుడు ఆ ఒక పిరమిడ్కి ఏ ఏ వ్యక్తులు ఏ ఏ ఆత్మలతో కనెక్ట్ అవుతాయో ఆ కనెక్టివిటీని చేయిస్తుందన్నమాట అమ్మ భూమాత. అది నేను చూశాను సార్. అంటే చాలా ఈజీగా వాళ్ళకు మనం డైరెక్ట్గా వెళ్ళి అడిగే అవసరం లేదు. ఆ భూమాతను వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని పత్రి సార్ ద్వారా వాళ్ళతో కనెక్ట్ చేపిచ్చేస్తే ఆ ఎనర్జీతో వాళ్ళకి కనెక్ట్ అయ్యి మనం వెళ్ళి అడగకపోయినా వాళ్ళు ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వచ్చి దానికి కావాల్సిన అమౌంట్ ఇవ్వడం నేను చాలా పిరమిడ్లకు అలా చూశాను. ఆ ఒక ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతం సార్ నాకు. అది సార్. ఓకే, ఇప్పుడు అమ్మవారులతో ఎప్పుడన్నా మాట్లాడారా? సార్, అది నవరాత్రిలో నేను మౌనం ధ్యానం చేసేదాన్ని ఎక్కువగా లిక్విడ్తో. అప్పుడు ఒకసారి మా ఇంటి దగ్గరే మారమ్మ దేవస్థానం అని ఉంది. అక్కడ 9 రోజులు ఆవిడకి బ్రహ్మాండంగా పూజలు చేస్తారు. 10వ రోజు వచ్చేసి ఇంకా బలి ఇవ్వడం జరుగుతూ ఉండేది. ధ్యానానికి రాకముందు మేము నాన్ వెజ్ తినేవాళ్ళం. ధ్యానానికి వచ్చినప్పుడు ఆ సత్యాన్ని ఆ మహానుభావుడి ద్వారా తెలుసుకున్నప్పుడు, అది ఎంత మహాపాపం తెలుసుకున్నప్పుడు అది చూసి చాలా బాధ అనిపించేది నాకు. ఆ రోజు వచ్చేసింది, ఇంకా నా హృదయంలో అల్లకల్లోలం స్టార్ట్ అయింది. ఆపలేమా, ఎక్కడెక్కడో వెళ్ళి ఆపుతున్నాం కదా అనే ఒక బాధ అనిపించేది. వెళ్ళి ధ్యానానికి కూర్చున్నాను. ఇంతకుముందు ఆవిడకి పూజలు చేసేవాళ్ళం, అభిషేకం. ఇప్పుడు ఏం లేదు, ధ్యానం ద్వారా ఆవిడని అడగడం అనమాట. ఏంటి అసలు నీవేంటి, నీ స్థితి ఏంటి, మేమేం చేయాలి ఇక్కడ అని మెసేజ్ తీసుకునే. అలాగే ఆ రోజు కూర్చొని అనుకున్నాను. అంటే ఆవిడతో కనెక్ట్ అవుతున్నాను. నీకు అవసరమా ఈ జంతు బలులు, రక్తాభిషేకం అవసరమా? 9 రోజులు ఎంత చక్కగా అలంకరించుకొని అమ్మలా కనిపించావు, మరి ఈరోజు రాక్షసత్వాన్ని పొందుతున్నావు అని మాట్లాడుతూ, ఇంకా బలి ఇవ్వబోతున్నారు అనడానికి చిహ్నంగా అందరూ డప్పుడోలతో అవి తీసుకొచ్చారు. అప్పుడు నేను అలా అనుకొని బాధపడ్డాను ఆవిడతో. ఇంకా నిన్నెందుకు అమ్మ అనడం, అమ్మ అనేది ఎప్పుడు కూడా హింసను కోరదు. తల్లి అనేవాళ్ళు ఎవరు కూడా హింసను కోరరు. మరి నువ్వు హింస కోరుతున్నావంటే నువ్వు తల్లివే కావని బయటకు వచ్చేస్తున్నాను. కరెక్ట్గా నేను మెట్లు దిగేటప్పుడు ఒక చిన్న పాప, 6 సంవత్సరాల పాప, అంటే ఆ పండగకు అందరు ఊర్ల నుండి వచ్చింటారు. అలాగే ఆ అమ్మాయి వచ్చింది, గట్టిగా అరిచిందనమాట. ఇంకా నేను ఎంత చెప్పినా వాళ్ళు అక్కడ ఉండే ధర్మకర్తలు ఎవరు వినలేదు. ఇది మా వంశాచారము, సాంప్రదాయం ఇది అన్నారు. సరే అనేసి ఇంకా బాధతో వచ్చేస్తూ ఉంటే ఆ చిన్నారి గట్టిగా అరిచింది, నాకు ఇది ఇష్టం లేదు, నేను కోరడం లేదు అని గట్టిగా చెప్పడం వినిపించింది. ఒక్క క్షణం నాకు వాళ్ళు జలధరించింది. ఏంటి ఎవరో అప్పుడు వెనక్కి వెళ్తే ఆ అమ్మాయి కళ్ళు మూసుకొని అంటోంది, నాకు ఇష్టం లేదు, ఇది మీకోసం నా పేరు చెప్పి ఇవి ఇస్తున్నారు, ఇవి నేను స్వీకరించను, ఇంకా ఆపండి ఇది అంటే ఆ రోజు నుండి ఆపేశారు సార్. అలా ఆ అమ్మవారితో ఆ రోజు నుండి అమ్మవార్లు వాళ్ళు కోరడం లేదు, మన కోసం మనమని ఒక విశ్వ కళ్యాణానికి ఇలాంటివి చాలా అవసరమని ఆయన చెప్పించారు. కాబట్టి ఆనందం అనిపించింది సార్. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చాలామంది ఎక్స్పీరియన్స్లు చెప్తూ ఉంటారు. అన్ని థర్డ్ ఎక్స్పీరియన్స్లేనా? తర్వాత వీళ్ళు చూసింది కొన్నిసార్లు సత్యం అవ్వదు భౌతిక ప్రపంచంలో. అది ఎందుకు అలా జరుగుతుంది? ఇది అందరూ తాడయ్యేనా అంటే, ఇందాక అనుకున్నట్లుగా మనోనేత్రంతో కూడా కొన్ని చేస్తూ ఉంటాం. మనం సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయి ఉన్న అనుభవాలని ఏవైతే ఇంతకుముందు తీసుకొని ఉన్నామో, ఈ అనుభవాల ద్వారా కూడా కొన్ని ఎక్స్పీరియన్స్లు వస్తూ ఉంటాయి. ఇవి ఒక్కొక్కసారి జరగవచ్చు, జరగకపోవచ్చు. ఈ తాడైతో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే,
మనం చూసిన ఎక్స్పీరియన్స్ థర్డ్ ఐగా మనం చూసినప్పుడు అది ఫిజికల్ ఫామ్లోకి రావాలి అంటే దానికి కావాల్సిన ఎనర్జీ ఫార్మేషన్ జరగాల్సి ఉంటుంది. అంటే మన దగ్గర అనుకూలమైన ధనం ఉన్నప్పుడు మనకు కావాల్సిన వస్తువులన్నిటినీ ఎలా అయితే తయారు చేసుకుంటామో అదేవిధంగా మనం సంకల్పించినది కానీ మనం చూసినది కానీ మేనిఫెస్టేషన్లోకి రావాలంటే ఎనర్జీ కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఎనర్జీని ఎప్పుడైతే క్రోడీకరిస్తామో డెఫినెట్గా అది మనకి అనుభవంలోకి భౌతిక అనుభవంలోకి వస్తుంది. యాస్ట్రల్లో చూసిన దాన్ని భౌతికంలోకి తీసుకురావడానికి చాలా ఎనర్జీ అవసరమవుతుంది. ఇందాక సార్ కూడా చెప్పారు, ద్వారకానాథ్ సార్ కూడా, దీన్ని ఇక్కడికి రావాలి అంటే ఆ ప్రయాణము తప్పకుండా శక్తితో కూడి ఉంటుంది. ఎవరైతే శక్తిని క్రోడీకరిస్తారో వారికి భౌతిక అనుభవం కింద కూడా మారుతుంది. ఇంకొకసారి ఒక్కొక్క చోట ఏం జరుగుతుంది అంటే మనం చూస్తున్న ఎక్స్పీరియన్స్లు కొన్ని లోయర్ ఎక్స్పీరియన్స్లు చూడగలుగుతాము, హయ్యర్ ఎక్స్పీరియన్స్ని కూడా చూడగలుగుతాము. ఇది లోయరా హయ్యరా అనేది మనకి ఎట్లా తెలుస్తుందంటే మన బ్రెయిన్ లోపలే సైంటిఫిక్గా చూసుకున్నట్లయితే హైపోథలామస్ గ్రంథి అని ఒక గ్రంథి ఉంది. ఆ గ్రంథిని ఏమంటామంటే యూనివర్సల్ ట్రాన్స్లేటర్ అంటాం. ఇదేం చేస్తుందంటే యూనివర్సల్ భాషని మన భాషలోకి అనువదిస్తుంది. ఈ అనువదించే క్రమము సరిగా లేనప్పుడు కూడా మనం వీటిని సరిగా ఎక్స్పీరియన్స్ అవ్వలేమన్నమాట. అది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఇది కేవలము లైటు ఎనర్జీతోనే అది ఫార్మేషన్ తీసుకుంటుందన్నమాట, హైపోథలామస్ అనేది. అప్పుడు మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ హయ్యర్ ఎక్స్పీరియన్సా లోయర్ ఎక్స్పీరియన్సా, దీన్ని మనం మేనిఫెస్ట్ చేయొచ్చా అక్కర్లేదా అనే పూర్వజ్ఞానం మొత్తం కూడా మనకి అర్థమవుతుంది. మేడం అన్నట్లు నేను ఆ మాస్టర్తో మాట్లాడగలిగాను. ఆ మాట్లాడేది ఎలా మాట్లాడతామంటే తలామస్ గ్రంథితోనే మనం మాట్లాడగలుగుతామన్నమాట. ఓకే, థ్యాంక్ యూ మేడం. మనకి తరుడై ఉంటేనే ఆధ్యాత్మికంగా ఎదుగుతాము అనేది కాదు, అనేది లేదు. తరుడై లేకున్నా అంటే చాలామంది సమాధి స్థితిలో ఉన్నా తరుడై కావాలని చెప్పేసి వెనక్కి వస్తున్నారు. అదేదో డిగ్రీ చదివి 1వ తరగతిలోకి వచ్చినట్టు. అలా చేయవద్దు. మీ అనుభవాన్ని తరుడై ఉంటేనే ఆధ్యాత్మికంగా ఎదుగుతాము అనేటువంటి ఒక అపోహ ఉంటుంది. ఆ అపోహ తొలగించడానికే ఈ ప్రోగ్రాము. అందుకోసమే ఈ ప్యానల్ డిస్కషన్ అనేది జరిగింది. అట్లానే హాస్టల్ ట్రావెల్ చేయాలన్నా సోల్ ఎబిలిటీస్ని మనం పెంచుకోవాలన్నా దానికోసము కేవలం తరుడై అనేది అవసరం లేదు, ప్రధానంగా ధ్యాన సాధనే. దీనిలో పాల్గొన్న ప్రతి మాస్టర్కి థ్యాంక్ యూ. సారు చాలా వండర్ఫుల్ మనకి మెసేజ్ ఇచ్చారు. మన సోల్ ఎబిలిటీస్లో క్లియర్వాయింట్, టెలిపతి, తరుడై, హాస్టల్ ట్రావెల్ ఇవన్నీ దానితోటి తరుడైతోటి అనుసంధానమై ఉంటావా, లేకపోతే దేనికి అది ఇండివిజువల్గా ఉంటుందా? ఓకే సార్, గుడ్ క్వశ్చన్. సోల్ యొక్క ఎబిలిటీస్ ఉంటాయి, మనం చెప్పుకుంటాం టెలిపతిగా, క్లియర్ వాయిన్స్గా, అంటే ఎక్కడో ఉన్న వారి శబ్దాన్ని వినడము, ఎక్కడో ఉన్న రూపాన్ని మనం చూడగలగడము, లేదా ఎక్కడో ఉన్న వస్తువుని మనం తీసుకొని రాగలగడము, ఈ టెలిపోర్టేషన్ లాంటివన్నీ మనం చెప్పుకుంటూ వస్తాం సోల్ ఎబిలిటీస్గా. అయితే సోల్కి న్యాచురల్గా కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎబిలిటీస్ సోల్కి రావడానికి మనకి థర్డ్ ఐ అనేది ఓన్లీ విజువలైజేషన్ సంబంధించింది ఉంటుంది. మీరు ట్రాన్స్పోర్టేషన్కి వీటికి సంబంధించింది సోల్కి తనకంటూ కొన్ని ఓన్ ఎబిలిటీస్ ఉంటాయి. మీకు చాలా సింపుల్గా చెప్పాలి అంటే ఒక 2 minutesలో, సోల్ అంటే ఒక శక్తి అండి. సోల్ ఈజ్ యాన్ ఎనర్జీ, అంతే, సింపుల్ ఎనర్జీ. ఆ సోల్ని ఏమనేవారు అంతకుముందు? ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేవారు, తర్వాత ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అన్నారు, ఇప్పుడు ఫోటాన్ ఎనర్జీ అంటున్నారు. సింపుల్గా సోల్ ఈజ్ యాన్ ఎనర్జీ, అది ఒక శక్తి స్వరూపము. ప్రతి శక్తికి కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. ఆ శక్తిని బట్టి మనం చదువుకుంటూ వస్తున్నాము చిన్నప్పటి నుంచి, స్థితి శక్తి అని, గతి శక్తి, భూమి ఆకర్షణ శక్తి, కేంద్రక శక్తి, అణుశక్తి. అలాగే ఆత్మశక్తి, సోల్ ఎనర్జీ కూడా అలాంటి శక్తి. కానీ వీటన్నింటికంటే అత్యధికమైనటువంటి శక్తి సోల్ అన్నమాట, సోల్ ఎనర్జీ అనేది. ఆ సోల్ ఎనర్జీని మనం చాలా 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 సహజంగా మనం ఉపయోగించుకోవచ్చు. టెలిపతి లాంటి వాటికంటే ముందు సోల్ ద్వారా మనం సోల్కి ఉండేటువంటి సహజమైనటువంటి కొన్ని శక్తులు మనం ఉపయోగించుకోవచ్చు. ఎలాంటివంటే సోల్ ఒక రియల్ అడ్వైజర్ అండి.
సోల్ ఆత్మశక్తిని మీరు పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడానికి మొట్టమొదటిది సోల్ ఈజ్ ఏ వెరీ 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 గుడ్ అడ్వైజర్. ఒక 2 పాత్స్ ఉన్నాయి లేదా 2 జ్ఞానాలు ఉన్నాయి. ఎటువైపు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి ఉన్నప్పుడు, ఎటువైపు వెళ్తే నువ్వు ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తావో లేదో తెలియనప్పుడు మీరు మీ ఆత్మతో మాట్లాడవచ్చు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సోల్తో మీరు సంభాషించవచ్చు. ఎనర్జీ రూపంలో సోల్తో మీరు మాట్లాడితే సోలు కూడా మీకు అర్థమయ్యేటువంటి మీ వాయిస్లో జవాబిస్తుంది. ఎలా అంటే ఇందాక మేడం గారు చెప్పినట్టు హైపోథాలమస్ ఏ లైట్ లాంగ్వేజ్ని కూడా మీకు తెలిసిన లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయగలదు. మీరు మీ భాషలో సోల్తో మాట్లాడండి. సోలు లైట్ రూపంలో ఆన్సర్ ఇచ్చినా కూడా మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోయి మీ భాషలో మీకు జవాబిస్తుంది. అందుకే సోల్ ఈజ్ ఏ గుడ్ అడ్వైజర్. అండ్ సోల్కు ఉన్నటువంటి ఇంకో అద్భుతమైన శక్తి ఏంటంటే ద గ్రేట్ ఎబిలిటీ అనేది, సోల్ ఈజ్ ఏ రికార్డర్ మాస్టర్. మీరు జన్మ తీసుకున్న మొట్టమొదటి జన్మ నుంచి మొదలు పెడితే, అంటే మహాశూన్యంలో జన్మ తీసుకున్నప్పటి నుంచి మొదలు పెడితే ఈ జన్మ వరకు ప్రతి జన్మలో మీరు ఎక్కడ జన్మ తీసుకున్నారో మొదలుపెట్టి మీ అనుభవాలు, మీ అనుభూతులు, మీ కర్మలు అన్ని టోటల్ అంటే మీ యాక్షన్స్, మీ రియాక్షన్స్ ప్రతి ఒక్కటి కూడా మీ సోల్లో రికార్డ్ చేయబడి ఉంటాయి. అందుకనే ధ్యానం ద్వారా సోల్తో మీరు కనెక్ట్ అయినప్పుడు మీ గత జన్మల్ని కూడా మీరు చూసుకోగలరు. రైట్. ఆ తర్వాత సోల్ ద్వారా మీకు ఉండేటువంటి ఇంకో ఎబిలిటీ ఏంటంటే మీ హీలింగ్ అండి. మీ టోటల్ బాడీని మీ సోల్ ఎనర్జీ హీల్ చేయగలదు. కాస్మిక్ ఎనర్జీ కూడా హీల్ చేయలేనటువంటి కొన్నింటిని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. కాస్మిక్ ఎనర్జీ కంటే సోల్ ఎనర్జీ అత్యంత శక్తివంతమైనది. సోల్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ కాస్మిక్ ఎనర్జీ. సోల్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ ఎవ్రీ ఎనర్జీ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్. మీ బాడీని సంపూర్ణంగా సోల్ ఎనర్జీ హీల్ చేయగలరు. తర్వాత మీ విష్ ఏది ఉన్నా సరే మీ సోల్ యొక్క ఎబిలిటీ దాన్ని మీకు అందించగలదు మీ వాస్తవ రూపంలో. రైట్. ఇవి బేసిక్ ఎబిలిటీస్ సోల్వి. ఆ తర్వాత మనం ఇంకొంచెంగా ఆది భౌతికంగా వెళితే టెలిపతి అంటే ఏంటి? సింపుల్గా మనం మాట్లాడే భాష మాట్లాడకుండా మన ఆత్మ వేరే వారి ఆత్మతో తన భాషలో తాను మాట్లాడుకుంటుంది. సహజమైనటువంటి విషయం. కనుక టెలిపోర్టేషన్ లాంటిది కావాలి అంటే ఈ ఎనర్జీ అనేది ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీని లైట్ రూపంలో మార్చివేసి ఇక్కడ షిఫ్ట్ చేస్తుంది. టెలిపోర్టేషన్ కూడా సాధ్యమే. అప్పుడు మీరందరూ కూడా చాలా ఎక్స్పెక్ట్ మీరు చేశారు అప్పుడు కదండి, చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు టెలిపోర్టేషన్ మీద కూడా. అది కూడా సాధ్యమే. కానీ థర్డ్ ఐకి దీనికి లింక్ లేదు మాస్టర్స్. ఇందాక థర్డ్ ఐ గురించి సైంటిఫిక్గా చెప్పింది ఒక 2 minutesలో కంప్లీట్ చేస్తాను. సో మనకి సైంటిస్టులు ఏమని కనుక్కున్నారంటే థర్డ్ ఐ ఎగ్జిట్స్ ఇన్ అవర్ బ్రెయిన్. బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంది, ప్లస్ ఇంకొక పీనియల్ గ్లాండ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. థర్డ్ ఐ పీనియల్ గ్లాండ్లో ఒకానొక భాగం. థర్డ్ ఐ ఇస్ నాట్ టోటల్లీ పీనియల్ గ్లాండ్. పీనియల్ మొత్తం థర్డ్ ఐ కాదండి, పీనియల్ యొక్క ఒకానొక అంతర్భాగం థర్డ్ ఐ. అయితే ఆ సైంటిస్టులు ఏం చేశారు అంటే ఆ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోను కొన్ని వృక్షాల నుంచి కూడా రిలీజ్ అవుతుంది. భూమి మీద జీవిస్తున్న ప్రతి జంతువుకి, ప్రతి చెట్టుకి కూడా థర్డ్ ఐ ఉందండి. చెట్టు యొక్క కణాలలో కూడా టీఎంటీ ట్రైమిథైల్ ట్రిప్టమిన్ అనేటువంటి రసాయనాన్ని వాళ్ళు కనుగొన్నారు. ఆ రసాయనాన్ని వాళ్ళు కృత్రిమంగా చెట్ల నుంచి బయటికి తీసి వ్యక్తులకు ఇచ్చేవారు. వ్యక్తులు వారి యొక్క అనుభవాలు, వారి విజన్స్ మొత్తం చెప్పేవారు. దీన్ని తర్వాత ఏం చేశారంటే రివర్స్ చేశారు. అంటే వ్యక్తి ఏం చేస్తే తనలో ఆ హార్మోన్ రిలీజ్ అవుతుంది అని ఎన్నో ప్రయోగాలు చేశారు మాస్టర్స్. నియర్లీ 5-10 years ప్రయోగాలు చేసిన తర్వాత లాస్ట్కి ఆహారం మార్చారు, ఆలోచన మార్చారు, చాలా మార్చారు. బ్రెత్ మీద ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు హార్మోన్ కొద్దిగా కదలడం ప్రారంభించింది. అంటే బ్లడ్లోకి వస్తుంది. బ్లడ్ శాంపుల్ తీస్తే మనం గుర్తుపట్టవచ్చు హార్మోన్ అనేది జీవరసాయనం. శ్వాస మీద కూడా చాలా చేసిన తర్వాత చాలా సింపుల్గా అండి, సైంటిస్టులు కూడా చేశారు ఎక్స్పెరిమెంట్. శ్వాసని ఎవరైతే రీసెర్చ్ ల్యాబ్ మీకు తెలుసు కదా, కొన్ని 100 మంది ఉంటారు, 10 మందికి ఒకటి ఇస్తారు, 10 మందికి ఒకటి ఇస్తారు. ఎవరైతే తమ యొక్క బ్రెత్ని ఏమీ చేయకుండా కేవలం చూస్తూ ఉన్నారో, అలా చూస్తూ ఎక్కువసేపు ఉన్నప్పుడు వారి బ్రెత్ అనేది ఎక్కడైతే ఈ పార్ట్ అనమాట, వాళ్ళకి అంతవరకు కూడా బ్రెయిన్లో ఒక పార్ట్ నుంచి వస్తుంది అని తెలుసు, కానీ దానికి కరెక్ట్ లొకేషన్ కూడా చెప్పలేకపోయారు. పీనియల్ గ్లాండ్లో ఉంటుంది అనుకున్నారు.
అప్పుడు శ్వాస ఇక్కడ స్థిమితమైనప్పుడు ఈ భ్రూమధ్యం మధ్యలో అక్కడి నుంచి హార్మోన్ రావడం ప్రారంభించిందండి. అంటే చూడండి మాస్టర్స్, శ్వాస మీద ధ్యాసతో మనకి ఆ హార్మోన్ రిలీజ్ కావడం ప్రారంభమైంది. శ్వాస మీద ధ్యాసతోనే థర్డ్ ఐ అనేది మనకి యాక్టివేషన్ జరుగుతుంది. అది ఓన్లీ థర్డ్ ఐని ఒక పరిమితంగా మనం చెప్పకూడదండి. ఇట్స్ స్పిరిచువల్ మాలిక్యూల్ అంటారు ఎవరు, ఆ డాక్టర్ గారు. మనం కూడా అదే మాట, ఇట్స్ స్పిరిచువల్ మాలిక్యూల్, ద గాడ్ మాలిక్యూల్. అది థర్డ్ ఐ అన్న పదం కంటే కూడా థర్డ్ ఐ ఇంకా ఉన్నతమైన పదం. సైంటిఫిక్గా స్పిరిచువల్గా మనం థర్డ్ ఐ అన్న ఒక పదంతో ఒక జస్ట్ ఆ కన్నుగా మనం చూడకూడదు. అది ఇంకా ఉన్నతమైంది, దాని చైతన్యం ఇంకా ఉన్నతమైంది, ఇంకా ఆధ్యాత్మికమైనది. అది ఎంత ఆధ్యాత్మికమైందంటే ఇక్కడ మీరు ఉంటే థర్డ్ ఐ గురించి చెప్తున్నా, అంటే మన స్పిరిట్ మాలిక్యూల్ గురించి 7 తలాలలో 7 డైమెన్షన్స్లో ఉన్నటువంటి మాస్టర్స్తో మిమ్మల్ని అనుసంధానం చేయగలటువంటి ఫ్రీక్వెన్సీ కెపాసిటర్ అండి ఆ స్పిరిట్ మాలిక్యూల్ అనేది. అంత అద్భుతమైనది. మనం చేస్తున్నటువంటి మన ధ్యానంతో వస్తుంది. సో దీని అందరం కూడా మనం చేసి దాని యొక్క అనుభూతిని మనం పొందాలి. ఆ అనుభవాలను మనం చూడాలి. దాని ద్వారా మనం నేర్చుకోవాలి రియల్ లైఫ్లో. స్పిరిచువల్గా మన ఏ అనుభవం పొందినా కూడా రియల్ లైఫ్లో మన ప్రోగ్రెషన్లోకి రావాలి అది. సో దాన్ని మనం అవలంబించాలి. ఆ అనుభవాన్ని జ్ఞానంగా మార్చుకుని జ్ఞానాన్ని ప్రజ్ఞగా మార్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సైంటిఫిక్గా ఏ రీసెర్చ్ అయితే జరిగిందో థర్డ్ ఐ గురించి, దాని గురించి వండర్ఫుల్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. సార్, ఈ టెలిపతిలో కానీ ఇందాక మీరు ఈ ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఇది హాస్టల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్లో కానీ, వీటిల్లో దాన్ని మన లైఫ్కి ఎలా వినియోగించుకోవచ్చు? ఇప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ అంటే మనం మన బాడీ నుంచి మన సూచస్ బయటకు వస్తుంది. సో ఇందాక నేను చెప్పినట్టు అది కలలా ఉంటే మనకి కాన్షియస్నెస్ ఉండదు, అంటే ఎరుక ఉండదు. ఇప్పుడు నేను నేర్చుకున్నంత 99% అంత నేర్చుకుంది ఓన్లీ ఆస్ట్రల్ నేర్చుకున్నాను. నాకు చెప్పిన గురువులు అంతా నేను మొదలెట్టప్పుడు ఎవరు లేరు. సదంజీవి గారు కానీ, విద్యుశ్వరి గారు కానివ్వండి, మెక్సికన్ మాస్టర్ గారు కానివ్వండి, వీళ్ళంతా ఆల్రెడీ వాళ్ళ బాడీ వదిలేస్తారు. ఎప్పుడైతే మనం అనుకుంటామో మనం ఓన్లీ బాడీ ఉంటేనే మనం పని చేయగలం అనుకుంటే తప్పు. ఎందుకంటే వాళ్ళు ఎగ్జిస్టెన్స్లో ఉంటారు. ఎలాగైతే మనం అంటాం కదా, ఎనర్జీ అనేది క్రియేటెడ్, నాట్ బి డిస్ట్రాయిడ్. సో ఎనర్జీ ఉంటుంది. ఎలాగైతే ఒక శిష్యుడికి ఒక గురువు చాలా అవసరమో, ఒక గురువు కూడా మన శిష్యుడికి అవసరం ఉంటుంది. అతను వెతుక్కుంటాడు. ఎందుకంటే అతని జ్ఞానం అతనితోనే మిగిలిపోతే అది వేస్ట్ అయిపోతుంది, అంతమైపోతుంది. అలాగే ఆయన కూడా ఒక పరంపరలాగా అది వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఎప్పుడైతే మనం రెడీగా ఉంటామో అక్కడ మనకి థర్డ్ అన్నది కానీ టెలిపతి అన్న దాన్ని పనిచేయడం మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ముందు వచ్చి మన గురువు కూర్చున్నా కూడా ఆయన చెప్పారనుకోండి, మనకేమన్నా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక పిహెచ్డి స్టూడెంట్ వచ్చి ఒక 10th క్లాస్ స్టూడెంట్ నుంచి చెప్పారనుకోండి, ఇద్దరికి అర్థం కాదు ఏంటో ఏమాడుతున్నారు. ఆ లెవెల్ ఈక్వల్గా ఉండాలి మనకి. ఆయన చెప్పింది మనం తెలుసుకోవాలి. ఆ లెవెల్కి మనం రావాలి అంటే మనం మన మెడిటేషన్ పెంచుకోవాలి. మెడిటేషన్ ద్వారా మన చక్రాస్ని పెంచుకోవాలి. తద్వారా మన టెలిపతి పెంచుకోవాలి. ఈ టెలిపతి పెంచుకోవడం చాలా ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయండి. ఎక్స్పెక్ట్ చేసాం కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లోనే కూర్చొని మీ పక్కన ఏమైనా చెప్పి ఒక నెంబర్ 1 to 10 మధ్యలో ఒక నెంబర్ చేయమని చెప్పండి. ఆ నెంబర్ మనం క్యాచ్ చేయడానికి ట్రై చేసుకో. ఇట్ కుడ్ బి 2, 3, 4, 5 వాట్ ఎవర్. అలా ఒక పీరియడ్ ఆఫ్ టైం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనం త్రూ మెడిటేషన్తో చేసుకుంటూ, అప్పుడు మన టెలిపతి అనేది స్లోలీగా రావడం మొదలవుతారు అన్నమాట. దాంతోపాటు మనం మెడిటేషన్ చేస్తామంటే, ఎందుకంటే మన ఆరా బ్యాండ్ కూడా పెరుగుతుంది కాబట్టి చాలా మన చుట్టుముట్టు ఉన్నవన్నీ మన ఆరాలోకి వస్తాయి. ఎప్పుడైతే మన ఆరా వేరే వాళ్ళ ఆరా ఓవర్లాప్ అవుతుందో, ఒక ఆరా మీద ఇంకో ఆరా వస్తుందో, అప్పుడు టెలిపతి అనేది ఇంకా ఎక్కువ పనిచేస్తుంది. బికాస్ యూ ఆర్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఇద్దరం. ఇప్పుడు స్వామీజీ వచ్చేవారు, నా ముందు కూర్చునేవారు మా ఇంట్లో. ఆయన చెప్పేవారు ఇలా చేస్తున్నాను అని. ద్వారకా ఇవాళ వచ్చాను ఆయన. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు కోయవాళ్ళ వచ్చారు ఆయన. నాకు అర్థం కాలే ఏంటో అని, ఏంటి డ్రెస్ ఏంటని. సో ఆయన అడిగే ధైర్యం కూడా నాకు లేదు.
నేను ఎవరు నేను అడగడానికి, ఆయన రావడమే మహాభాగ్యం. సో ఆయన చెప్పినప్పుడు మనం రెడీగా ఉండాలి. ఆయన చెప్తూ పోయారనుకోండి, మనం వెళ్ళలేదనుకోండి ఒక కలడా అయిపోతుంది అన్నమాట. అదే పక్క హాస్పిటాలిటీకి మనకు వచ్చిందనుకోండి, పక్క థర్డ్ డే పనిచేస్తుంది అనుకోండి, ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఐ మీన్ అది మాటలు చెప్పేవి కాదన్నమాట. ఎవరికైనా ఒక మంచి మామిడి పండు తిని నేను రుచి చెప్పమంటే చెప్పగలమా? సంథింగ్ లైక్ దాట్. ఐ మీన్ యూ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ థింగ్స్ విచ్ ఆర్ బియాండ్ వర్డ్స్. ఇది ఒక గురువు వచ్చి మన ముందు కూర్చొని ఇప్పుడు నీకు చెప్తాను, చలో నీ మూలాధారాన్ని నుంచి నేను చెప్తాను, ఇది దారి, ఇది ఇలా చేయి అని చెప్పారనుకోండి, అది చేసేవాళ్ళు. ఆయన చెప్పేవారంటే ఏం చెప్పేవారంటే, ఇవాళ ఇది నేర్పిస్తున్నాను నేను, ఇది నేర్చుకొని రా అంటే నేర్చుకుంటేనే రా, లేకపోతే నాకు రావద్దు. సో యూ పుట్ అటుకొచ్చే, అందుకోసం అంత కష్టపడతాం. అది వారం కావచ్చు, 10 రోజులు కావచ్చు, నెల కావచ్చు, కానీ దాని వెంట పడాలి మనం. ఎందుకంటే మన బాడీ ఈజ్ వెరీ గ్రాస్ థింగ్ అండి. నిజం చెప్పాలంటే ఒక మారి మీరు హాస్టల్ బాడీ మీరు వచ్చారు చూసి మన బాడీని చూసుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుందంటే దాన్ని అడగద్దు. ఒక ట్యూబ్లోంచి గాలి తీసామనుకోండి, టైర్ ట్యూబ్ తీసామండి, అలా ఉంటుంది. అది మన ప్రాణం ఉండదు. మీరు చూస్తే తెలుస్తుంది అన్నమాట. సో ఇది అప్పుడు కనుక మనం బయటకు వచ్చామనుకోండి, యాక్చువల్లీ మనం ఉన్నది ఇది ఇస్ వెహికల్, ఇది మనం వాడుకునే ఒక వెహికల్ మన జ్ఞాన జర్నీలో. సో మనం ఎప్పుడైతే దీన్ని వాడుకుంటామో, మనం ఇది వెహికల్గా వాడుకోవడమే అంతే. ఓన్లీ కొన్ని చక్రాస్ ఈ బాడీలో ఉన్నాయి, అవి మనం వాడుకుంటాం దాన్ని. సో ఆస్ట్రల్ ట్రావెల్ అనేది అయితే మొత్తం తీసుకునేది అన్నమాట. అందుకోసమే పాల్ బంటన్ గారు ఒక బుక్ రాశారు, ఓవర్ సెల్ఫ్ ఇన్ యాక్షన్ అని. ఇప్పుడు నేను నాకు అన్నట్టు నేను మన సిల్వర్ కార్డ్ ఉంది, అది మన ఓవర్ సెల్ఫ్కి వెళ్తుంది పైన. ఒక ఓవర్ సెల్ఫ్ ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది పైన. ప్రతి ఓవర్ సెల్ఫ్కి 7 అండర్ సెల్స్ ఉంటాయి. అది మగ ఉండొచ్చు, ఆడ ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, మొత్తం వరల్డ్ ఎక్కడ ఉండొచ్చు అవి. సో ఈ 7 నుంచి అది తీసుకుంటుందన్నమాట ఇన్ఫర్మేషన్. అది గ్రో కావాలి. ఎలాగైతే మనకి వెళ్ళినప్పుడు మనకి దర్ ఆర్ ఆస్ట్రల్ వరల్డ్స్, కాజల్ వరల్డ్స్, సూప్రా కాజల్ వరల్డ్స్, ఇలా 3 ఉన్నాయి దాంట్లో మనవి. సో మన ఓవర్ సెల్ఫ్ అనేది కాజల్ వరల్డ్స్లో ఉంటుంది. ఆస్ట్రల్ వరల్డ్స్ అనేవన్నీ మనకి ఎంజాయ్మెంట్ ల్యాండ్స్ అన్నమాట. సో ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో వీఆర్ ఫీడింగ్ అవర్ ఓవర్ సెల్ఫ్ అన్నమాట పైన మన దీన్ని. సో దానికి మన గురువు నేర్పించారనుకోండి, మనకి ఇది నేర్చుకోవాలంటే మనకి ఏం కావాలి? మన మెడిటేషన్ కావాలి, మెడిటేషన్ ఎనర్జీ కావాలి, దాంతో చక్రాస్ కావాలి, థర్డ్ ఐ కావాలి. ఇట్స్ ఆల్ చైన్ రియాక్షన్ లాగా అనమాట. అంతా ఒక సిస్టమాటిక్ థింగ్ అరేంజ్ చేస్తారు. సో యాస్లో ఒక మారి వెళ్ళామంటే, ఒక మారి నేను ఈ విద్య మనం నేర్చుకున్నామంటే అందరూ నేర్చుకోవచ్చు అండి. వెరీ ఈజీ అండి. కొంచెం కష్టపడండి, కొంచెం పుష్ చేయండి మన బాడీని. పొద్దున్న లేవాలి, నేను 3 గంటలు లేవాలి వాళ్ళంతే. నేను లేవగలనా లేదని ఆలోచించకండి, ఎలా లేవాలి ఆలోచించండి. అరగంట కూర్చోండి, మొత్తం 2 గంటలు కూర్చో అవసరం లేదు, అరగంట కూర్చోండి. ఆ ఎనర్జీ తీసుకోవడం ఎలా ఉంటుందో మీకు, దాన్ని వాడుకున్నామంటే మన గ్రోత్ ఒక కార్ నుంచి ఒక ప్లేన్లో అయిపోతున్నాం. అంత ఫాస్ట్గా యూ స్టార్ట్ గ్రోయింగ్. ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది మనకి ఈజీగా. సో ఒక మాన అది వచ్చిందంటే ఒక మాస్టర్ని చాలా మల్టిపుల్ మాస్టర్స్ని మనం కలవచ్చు. ఎంతోమంది ఉంటారు నాకు చాలామంది నేర్పించారు. లైక్ లారీ మేసాయ్ గారు, ఆయన ఉన్నప్పుడు వాళ్ళ బాస్కి వెళ్తే ఆయన బాస్ వాళ్ళ వైఫ్కి అని అంటారన్నమాట, ఆయన బాగాలేకపోతే ఏమైంది అంటే ఆయన అంటారన్నమాట, మా వైఫ్ బాగాలేదు కానీ నా వైఫ్ లండన్లో ఉంది అంటారు. ఓ అలాగా సార్, ఏమైంది సార్ అంటే నాకు తెలియదు, ఆ రోజుల్లో టెలిఫోన్లు ఏం లేవు కదా, ఓన్లీ లెటర్స్ అయ్యాయి. సో లండన్ నుంచి ఇండియాకి లెటర్ రావాలంటే 1 రోజులు పట్టేది. త్రూ షిప్ వచ్చేది, ప్లేన్స్ కూడా లేవు ఆ రోజుల్లో. సో కొన్నాళ్ళకి ఆవిడ బాగుపడతారు, ఆవిడ కోరుకుంటారు, తగ్గిపోతారు ఆవిడ ప్రాబ్లం అంతా, ఇండియాకి వస్తారు. అలాగా పని చేసుకుంటూ ఈయన ఆఫీస్లో పని చేస్తూ ఒక ఫైల్ తీసుకొని వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్తారు. సార్ ఈ ఫైల్ మీద సైన్ చేయండి అని. ఆయన భార్య పక్కనే కూర్చుంటుంది. ఈయన చూసి హడిలిపోతుంది, ఈయన ఇక్కడ ఉన్నారని. అంటే బాస్ అంటాడు, ఈయన అసిస్టెంట్ మా ఆఫీస్లో పని చేస్తాడు అంటే, ఏమి అవసరం ఏంటి, ఈయన వచ్చి నాకు లండన్లో కలిశాడు నా హాస్పిటల్లో అంటాడు.
ఈయన వచ్చి నాకు లండన్లో కలిసి చెప్పారు నాకు ఈయన, డోంట్ వరీ అమ్మా, మీరు బాగా అయిపోతారు, మీ హస్బెండ్కి ఫీల్ అవుతున్నారు, మీరు వరీ కాకని. దట్ ఈస్ టెలిపోర్టేషన్. ఇప్పుడు మనం సింపుల్ అండి, ఎలా అర్థం చేసుకోవాలంటే, మన ఇంత పెద్ద ప్రాంగణంలో కూర్చున్నాం మనం, మన కుర్చీలు కనబడుతున్నాయి, టెంట్ కనబడుతుంది, పోల్స్ కనబడుతున్నాయి, స్టేజ్ కనబడుతుంది. దీంట్లో అన్నింటిలో తిరిగేది ఒకటే, ఆల్ఫా, బీటా అండ్ గామా రేస్. ఈ మూడే అవి తిరుగుతున్నాయి, మన కంటికి కనపడవు అవి. దే ఆర్ మూవింగ్ ఎట్ ఎ వెరీ వెరీ హై స్పీడ్ అనమాట. అదే మన మెడిటేషన్లో మనం కూర్చొని దాన్ని క్యాచ్ చేస్తే మనకి శక్తి వచ్చింది అనుకోండి, కుర్చీలు లేవు, స్టేజ్ లేదు, ఏం లేదు, అంతా ఆకాశమే. దే నథింగ్. ఎంత గ్రాస్ మ్యాటర్, ఎంత గ్రాస్ మ్యాటర్. మనం ఇంట్లో ఉంటాం, మన గోడ అనుకుంటాం, అది కూడా గ్రాస్ మ్యాటరే. ఇంకా గోడ లేదేం లేదు అక్కడ. సో అది మన అస్టల్ బాడీ మనం నేర్పిస్తుంది. అస్టల్ బాడీ కానీ మెంటల్ కాజుల స్పిరిచువల్ డిపెండింగ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ. సో అది అడ్వాంటేజ్ మనం వాడుకున్నాం అనుకోండి, దెన్ యూ కెన్ డూ వండర్స్ టు మనకి మనం నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ టెలిపతిలో యానిమల్స్తో కానీ మనుషులతో కానీ మాట్లాడి వారి నుంచి అంటే వాళ్ళల్లో చేంజ్ ఏమన్నా తీసుకొచ్చిన ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నదా? ఉంటే ఎక్స్పీరియన్స్ చెప్పండి. టెలిపతి ఒక విశ్వ కళ్యాణానికి మనకొచ్చిన అంటే ఇప్పుడు సార్ అన్నారు, ఆత్మకి ఎంత శక్తి ఉంటుందంటే అది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కాకపోతే సాధన ఎక్కువ చేసినప్పుడు మన మీద మన శక్తి ఎంత ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. అలాగే సార్ అన్నారు టెలిపతి, ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి మేము ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్కు ఒకరి ఇంటికి వెళ్ళాము. ఆయన ఏదో చాలా డిస్టర్బ్గా ఉన్నారు ఆ రోజు. చాలా మమ్మల్ని అంటే చాలా స్పిరిచువల్ సోల్ ఆయన. కాకపోతే ఆయన చాలా డిస్టర్బ్ అవ్వడం వలన మాకు వెనక్కి పంపించేశారనమాట. ఏదో చిన్న ఇదిగా వచ్చేసాం. వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, ఏంటి ఆయన ఎంత స్పిరిచువల్గా ఉన్నారు, ఎంత హెల్ప్ చేస్తారు అందరికీ అనేసి. అప్పుడు కూర్చున్నప్పుడు, సార్ మీరు ఎందుకు అలా, మీరు ఏ డిస్టర్బ్లో ఉన్నారో మాకు తెలియదు, కానీ ఇది విశ్వ కళ్యాణానికి కదా సార్ అని ఒక టెలిపతి ద్వారా ఆయనకి అంటే మాటల ద్వారా, మనసులో మాటల ద్వారా పంపించాను. మరుసటి రోజు ఉదయం 6 గంటలకి ఆయన ఫోన్ చేశారు, మేడం నిన్న నేను కాస్త మీటింగ్లో డిస్టర్బ్ చాలా అయ్యాను, ఇవాళ రండి మీకు 50,000 ఇవ్వాలనుకున్నాను ఆ పిరమిడ్కి అని. ఓ ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించిందండి. తర్వాత మన గురువు నిజంగా అంది, ఈ సృష్టిలో ఇంకెక్కడ దొరకడు ఆయన, దొరకరు ఎవరికి. మనం చాలా అదృష్టం చేసుకున్నాం. ఎందుకంటే ఒక మనిషి ఒక ప్రాణులతో కూడా మాట్లాడచ్చు. అవి ఎంత ప్రేమతో మన దగ్గరకు వస్తాయి, అవి ఎలా మనకి అంటే సందేశాలు పంపిస్తాయి అనడానికి నేను చాలా పొందానండి. దాంట్లో నేను 2 చెప్పడానికి ఇష్టపడతాను సార్. నేను ఒకసారి మౌనంలో ఉన్నప్పుడు పిరమిడ్ నుండి 7 గంటలకు అంటే 4 గంటలకు వెళ్ళేసి 7 గంటలకు వాపసు వచ్చేసేటప్పుడు అదంతా ముస్లిం ఏరియా, అక్కడ ఒక పొట్టేల్ని కట్టేసి ఉంచారు. అంటే నేను ఫాస్ట్గా వెళ్తున్నాను, నన్ను ఒక ఆయన బలవంతంగా పక్కకు లాగడంతో నేను తిరిగి చూశాను. మౌనంలో ఉన్నప్పుడు నేను చాలా అవేర్నెస్తో ఉంటాను కాబట్టి కళ్ళు ఏంటి అలా లాగారు అన్నట్లుగా చూశాను. ఆయన అన్నారు, వెనక చూడండి ఎలా ఆ పొట్టేలు పరిగెత్తుకొస్తూ ఉంది, ఎంతోమందిని నడుము కొట్టేసింది అది అనేసి. నేను చూశాను ఆ పొట్టేల్ని వెనక తిరిగి, అది నన్ను పిలుస్తున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉందండి మనసుకు. అంటే నేను దాని దగ్గరికి వెళ్ళాను, ఆయన తిడుతున్నారు, అది కొడుతుందమ్మా, దాని గొలుసు ఉందన్నమాట దాని మెడకు. నేను దాని దగ్గరికి వెళ్ళి దాని తలను చేతిలో 2 చేతులతో పట్టుకోగానే దాంట్లో కంట్లో నీళ్ళు వస్తున్నాయండి. నాకు అది మాట్లాడుతూ ఉంది అనిపించి నేను మోకాళ్ళ మీద కూర్చోగానే అది నాతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. మా వంశం కోసం మీ గురువుగారు ఎంతో తపన పడుతున్నారు, అటువంటి మార్గంలో మీరు వెళ్తున్నారు కదా, అందుకే మిమ్మల్ని పలకరించాలనిపించి మిమ్మల్ని పిలిచాను నేను అన్నప్పుడు దాన్ని పట్టుకొని ఏడ్చేశానండి నేనైతే. అంటే అది ఒక ప్రాణితో మాట్లాడే శక్తి కూడా మన దగ్గర ఉందని సాధన ద్వారా పత్రి సార్ ద్వారా తెలుసుకున్నానండి. ఆ రోజు బ్రహ్మాండమైన ర్యాలీ చేపించాము. తర్వాత ఇంకొకసారి మా ఇంటి పక్కనే ప్లేస్ ఉంది, ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ నేను వంట చేస్తున్నాను, నన్ను ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించిందండి. బయటికి వెళ్ళి కాంపౌండ్ వాళ్ళ నుండి చూస్తున్నాను నేను. ఒక 4-5 పంది పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు గట్టిగా అరుస్తున్నాయి.
మా ఆయనకి పిలిచాను, అయ్యో ఏంటండి వాటిని అలా కట్టేస్తున్నారండి వాళ్ళు అనేసి. అంటే దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చారు వాళ్ళు. ఆ తల్లి అయితే గట్టి గట్టిగా అరుస్తూ ఉంది. ఆ అరుపు నేను విన్నానండి. విని దాన్ని చూస్తున్నాను, అది ఏడుస్తూ ఉంది, వాడిని కొరకడానికి వెళ్తూ ఉంది, కానీ దాన్ని చాట అవ్వడం లేదు. ఆ పిల్లల్ని వాడు కట్టేసి అక్కడ పడేసి వెళ్ళాడు. వెళ్తే అప్పుడు అది ఏడుస్తుంది, నన్ను చూస్తూ ఉన్నట్లుగా అనిపించిందండి. వెంటనే నా నుండి దానికి, అంటే సార్ చెప్పినట్టు టెలిపతి ద్వారా, అంటే నా మనసు నుండినో వెళ్ళింది మాటలు. నువ్వు ఒక తల్లివి, నీకు ఆ శక్తి ఉంది, నీ పిల్లల్ని నువ్వు విడిపించుకునే శక్తి నీకు మాత్రమే ఉంది, వాడు వచ్చే లోపల నువ్వు విడిపించుకోగలవు అని నేను చెప్తుంటండి. అది పరిగెత్తిందండి. పరిగెత్తి ఒక 4 పందుల్ని తీసుకొచ్చిందండి. తీసుకొచ్చి వాడు వచ్చాడు, వెహికల్ 2 వీలర్ తీసుకొచ్చి వాడిని, ఆ 4 పందులు వెంటాడుతున్నాయి. ఆ తల్లి ఆ తాడును కొరికి కొరికి తన పిల్లల్ని వదిలించుకునిందండి. ఎంత అద్భుతం అండి ఇది. అంటే మనం ఒక సాధన ద్వారా ఒక ప్రాణులతో కూడా మాట్లాడే శక్తి మనలో ఉందండి. ఒక తల్లికి చూడండి, ఆ జంతువులైనా మనమే జంతువులు సార్ అంటారు కదండి, అవి కూడా మన ఫ్యామిలీ మెంబర్సే అని. అలా ఒక టెలిపతి, అంటే ఇవన్నీ కూడా మన విశ్వాని కోసం, విశ్వ కళ్యాణానికి కోసం మనం ఎప్పుడు దిగుతామో అప్పుడు ఈ గుణాలన్నీ మనకు తెలియకుండా మన లోపల నుండి తన్నుకొని వస్తూ ఉంటాయండి అవన్నీ. అలా జంతువులతో మాట్లాడడం, అంటే ఏదైనా కూడా మనం ఒక విశ్వానికి దిగినప్పుడు అది ఆటోమేటిక్గా ఎవరితో కనెక్ట్ అవ్వాలో మన ఆత్మకు తెలుసు కాబట్టి వాళ్ళతో కనెక్ట్ చేపిస్తుంది సార్. అది గొప్ప అనుభవంగా భావిస్తాను సార్. థ్యాంక్ యూ వండర్ఫుల్ మేడం. అంటే టెలిపతిని మనము ఎలా జీవకోటి కోసం వినియోగించవచ్చు అన్నది చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ గీత గారు. మేడం మీరు ఈ మనోచక్షువుకి అలాగే దివ్యనేత్రం ఈ 2 ఎక్స్పీరియన్స్ని ఎలా తేడా గుర్తించగలుగుతాం? ఓకే అండి, ఈ మనోచక్షు ఏం చేస్తుందంటే ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ చూపిస్తుంది. ఫిజికల్గా మనం ఏమైతే నేర్చుకోవాల్సి ఉంటుందో వాటిని చూపిస్తుంది. అదేవిధంగా ఇందాక అనుకున్నట్లు ఆల్రెడీ ఫీడ్ అయి ఉన్న వాటిని, ఎప్పుడో ఫీడ్ అయి ఉంటాయి అవి, ఆ ఫీడ్ అయి ఉన్న వాటిని చూపిస్తుంది. కానీ దివ్యనేత్రం ఏం చేస్తుందంటే ఎప్పుడూ ఇది ఫీడ్ అయి ఉండదు, మన మైండ్లో ఫీడ్ అయి ఉండదు, కానీ అతీతమైన దాన్ని చూపిస్తుంది. మనకు అనిపిస్తుంది లోపలి నుంచి ఇది సత్యము అని చెప్పేసి. మనసు ద్వారా చేసినది ఏమనిపిస్తుందంటే ఇది ఆల్రెడీ నేను ఇన్బిల్డ్ చేస్తున్నాను, ఎక్కడో ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాను అని చెప్తుంది. కానీ ఇది ఏం చేస్తుంది దివ్యనేత్రం ఏంటి అంటే, ఇంతకుముందు నేను ఎప్పుడు తెలుసుకోలేదు, ఈరోజు నేను తెలుసుకుంటున్నాను, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే విశ్వానికి అంతటికి ఉపయోగము కలుగుతుంది అనేసి మన లోపల నుంచి అనిపిస్తుంది అన్నమాట. దివ్యత్వాన్ని చూపిస్తుంది. ఇందాక అల్లాబక్ష గారు అన్నట్టు ఈ గాడ్ మాలిక్యూల్ ఏదైతే చెప్పారో అదేం చేస్తుంది అంటే పరమసత్యాలను మన దాంతో కలిపి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇందాక మనం అనుకున్నట్లుగానే సార్ అన్నట్టు పీనియల్ గ్లాండ్ తొడై కాదు, పీనియలు, పిట్యూటరీ, తలామస్, ఇవి 3 కలిపి ఒక ఫార్మేషన్ తీసుకున్నప్పుడు దాంట్లో నుంచి ఒక ఎనర్జీ లిక్విడ్ రూపంలో ఫామ్ అవుతుంది. దీన్నే మన వాళ్ళు ఏం చేశారు అంటే లలితా సహస్రనామంలో చెప్పినట్లుగా సుధాసారాభివర్షిణి అని చెప్పారు. అది వర్షిస్తుంది అందులోకి ఒక లిక్విడ్ రూపంలో. దీన్ని కొంతమంది ఏం చేశారంటే బిందు చక్రము అని చెప్పారు, బిందు చక్రం ద్వారా దీన్ని ప్రకటిస్తాము అని చెప్పి. ఇలాంటి వాటి నుండి మనకు వస్తున్నప్పుడు ఆ ఎనర్జీ ఏం చేస్తుందంటే ఫిజికల్ బాడీలో ఇంకా చాలా ప్రతి అణువు ఒక చక్షువుని కలిగి ఉంటుంది. దీన్ని ఏమన్నారు అంటే మన సెన్సెస్ అని చెప్పారు. ఈ సెన్సెస్ అన్నీ పనిచేయడం అవుతాయి తెలుస్తుంది, కానీ మనోనేత్రానికి ఇలాంటి సెన్సెస్ని ఇవ్వలేదు. మనోనేత్రం ద్వారా మనం తెలుసుకున్నది ఏదైతే ఉందో ఈ సెన్సెస్ ద్వారా పనిచేయడం తెలియదు. ఓన్లీ నేను తెలుసుకున్నాను, నేను చూశాను, పలానది వచ్చింది, పలానది చెప్పబడింది అని మాత్రమే చెప్పగలుగుతాం. కానీ ఈ బాడీ అంతా ఒక రకమైన ఫ్రీక్వెన్సీని తీసుకొని ఎవాబరేట్ చేసుకోగలిగి దాన్ని ఫీల్ అయి చెప్పగలిగే స్థితి ఓన్లీ దివ్యనేత్రానికే ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్. సార్ మీకు రామాచారి గారు, యాక్చువల్గా చాలామందికి ఎక్స్పీరియన్స్లు వస్తాయి. నేను శివుడితో కలిసి డ్యాన్స్ చేశానని,
అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి వచ్చానని అంటారు. అది వీళ్ళ యొక్క ఆధ్యాత్మిక చైతన్యంలో కానీ భౌతిక చైతన్యంలో కానీ మార్పు తీసుకొస్తుందా? అంతవరకు సరిపోతుందా? ఆ తర్వాత ఇంకేమన్నా చెయ్యాలా? వాట్ నెక్స్ట్ అనేది ఏమన్నా ఉంటుంది? ఇప్పుడు మనకు అవసరం అనుకుంటే కనుక మన ఆత్మ ఏదైతే అవసరమో అది మనకి మెసేజెస్ రూపంలో అందిస్తుంది. ఒక తాడై రూపంలో కావచ్చు, ఇంట్యూషన్గా కావచ్చు, కళల రూపంలో కానీ మనకి కనిపిస్తుంది, వినిపిస్తుంది, ఎవరో చెప్పినట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు అంతటా శక్తి ఉంది, యూనివర్స్ అంతా శక్తి ఉంది. ఈ శక్తిని మనం సృష్టించడం లేము, నాశనం చేయను లేము. కానీ ఎనర్జీని మార్చవచ్చు, ట్రాన్స్ఫార్మ్ చేయవచ్చు. ఎప్పుడైతే మనం సమాధి స్థితిలో ఉంటామో సమాధానాలన్నీ దొరికే స్థితి సమాధి స్థితి అయితే, మరి ఆజ్ఞాచక్ర స్థితి అనేది ఆజ్ఞాపించే స్థితి. ఆజ్ఞాపిస్తూ ఉంటాం మన ఆత్మశక్తిని. మనకి ఏదైతే కావాలో మన విజన్స్ ద్వారా, మనకు కనిపించే ఇంట్యూషన్ ద్వారా మరి మన ఆత్మశక్తిని మనం ఆజ్ఞాపిస్తూ ఉంటాం. మనకి అవసరమైన విధంగా ఆ ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాం. ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇప్పుడు ఎంతోమంది భౌతికంగా వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఈ సొసైటీ గురించి. ట్రస్ట్ మెంబర్స్ కావచ్చు, మన సేవాదళ కార్యకర్తలు కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ కావచ్చు, వాళ్ళు మొత్తం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు ఈ అద్భుతంగా జరగటానికి. ఈ కంటికి కనిపించే ఈ మాస్టర్స్ వర్క్ చేయడమే కాకుండా కంటికి కనిపించకుండా ఇంకా ఎంతోమంది మాస్టర్స్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కంటికి కనిపించరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ గదుల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు, బయట ఎక్కడ వాళ్ళు కనిపించరు. కానీ దివ్యనేత్రంతో మరి ఈ యొక్క జ్ఞాననేత్రంతో ఎంతో వర్క్ చేస్తూ ఉంటారు ఈ విశ్వం కోసం. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న వాతావరణం అంతా కూడా మనకి చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షం, నిన్న వర్షం, మొన్న కూడా వర్షం. మొన్న వర్షం పడి మరి అందరికీ ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పుడు ఒక తాడాయి మాస్టర్ని కూర్చోబెట్టి అడగటం జరిగింది. మరి ఇంత అద్భుతంగా విశ్వ కళ్యాణం కోసం ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది, దీనివల్ల మరి ఇక్కడికి వచ్చిన సాధకులు, ధ్యానులు ఇబ్బందికి గురవుతున్నారు, మరి ఆ వరుణ దేవుణ్ణి రిక్వెస్ట్ చేద్దాం, మాట్లాడదాము అని ఆ మాస్టర్ని కూర్చోబెట్టి మరి పిలిచి అడిగినప్పుడు చాలా వినయంగా మాస్టర్ రావడం జరిగింది వరుణదేవుడు. ఆయన వచ్చి చెప్పారు, ఇక్కడ ఎంతో ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఆ వర్షం అనేది ఒక వైలెట్ లైట్ లాగా, ప్యూరిఫికేషన్ లైట్ లాగా ఇక్కడ ప్రాంతం అంతా కూడా ఎంతో అద్భుతంగా శుద్ధి చేయడం జరుగుతుంది ఆ వర్షం ద్వారా, అందుకే ఈ వర్షం పడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఏం చేశామంటే, సరే బాగానే ఉంది, మరి దీనివల్ల ఇబ్బంది కలుగుతూ ఉంది, ఇక్కడికి వచ్చిన ధ్యానులకి ఇబ్బందిగా ఉంది, మరి మీ యొక్క ఉధృతాన్ని కొద్దిగా తగ్గించుకోండి, లేదా కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయండి అని అడిగినప్పుడు అక్కడ ఏమైందంటే, దానికి సంబంధించి ఈ వర్షం పడకుండాను ఆ పరమశివుడి యొక్క చైతన్యాన్ని పిలిచి, ఇంకొక మాస్టర్ ఏం చేశారంటే, పరమశివుడు లయకారకుడు కదా, మరి వర్షం పడి ఇబ్బందికరంగా ఈ ప్యూరిఫై అయ్యే బదులు ఆ పరమశివుడి ఆ యొక్క లయకారకుడిని ఇన్వైట్ చేసి ఇక్కడ ఇదంతా కూడా లయం చేయమని చెప్పేయండి, ఇక్కడ సరికానిదంతా కూడాను ప్యూరిఫై చేయమని చెప్పండి అని చెప్పినప్పుడు ఆ మాస్టర్ కూడా రావడం జరిగింది, పరమశివుడు కూడా వచ్చి ఇబ్బంది లేకుండాను ఆ పరమశివుడు ఇక్కడ ఉన్నటువంటి అంతటిని కూడాను లయం చేయడం, క్లీన్ చేయడం జరిగింది. మరి అప్పుడు ఆ వరుణదేవుడు ఏం చెప్పాడంటే, సరే కానీ నేను ఇంకా కొద్దిగా అన్న నేను పడతా, ఇంకొకసారి పడే అవకాశం ఉంది, నేను మళ్ళా రావాలి, నేను రావటం ద్వారానే ఇదంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది, ఇప్పటికిప్పుడు నేను సడన్గా మానేసి అనుకోండి ఇది ఇంకా ఇబ్బందిగా తయారవుతుంది అని చెప్పినప్పుడు ఆ మాస్టర్కి థ్యాంక్స్ చెప్పి ఓకే అని చెప్పడం జరిగింది. మరి మొన్న ఆ వర్షం అనేది ఉధృతి తగ్గింది, ఆ కొద్దిగా రావాలి అని చెప్పింది ఏదైతే ఉందో ఆ నిన్న ఎవరికి ఇబ్బంది కలగలే, వర్షం పడింది కానీ ఎవరికి ఇబ్బంది కలగలే. ఇబ్బంది కలగకుండా ఆ వరుణదేవుడు అనేది మనల్ని అందరినీ కరుణించడం జరిగింది. మాస్టర్స్ ఎంతోమంది హాస్టల్గా కంటికి కనిపించకుండా ఎంతో వర్క్ చేస్తూ ఉన్నారు. తాడే మాస్టర్స్ కావచ్చు, ఈ అతీంద్రియ జ్ఞానాన్ని ఉపయోగించుకున్నటువంటి మాస్టర్స్ కావచ్చు, విశ్వ కళ్యాణం కోసం, అందరి యొక్క ఎదుగుదల కోసం. ఆ విధంగా మాస్టర్స్ కనిపించినప్పుడు ఆ విశ్వ కళ్యాణానికి నేనేం పని చేయాలి? ఒక పరమశివుడు కనిపిస్తాడు, బుద్ధుడు కనిపిస్తాడు, జీసస్ కనిపిస్తాడు, ఎంతోమంది మాస్టర్స్ కనిపించినప్పుడు ఏం చేయాలా? వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని అడగాలి మనం. మీ దగ్గర ఎంతో జ్ఞానం ఉంది, మీలో ఉన్న జ్ఞానాన్ని నాకు అందించండి, ఈ జ్ఞానాన్ని నేను అందరికీ పంచిపెడతాను. నేను ఎప్పుడైతే ఆ మాస్టర్ని అడుగుతామో ఆ మాస్టర్ తప్పకుండా ఇస్తారు, ఆ జ్ఞానాన్ని అందిస్తారు.
నిన్న శ్రీధర్ గారు ఒక మాస్టరు మరి వచ్చారు, ఆయనకు గురువు లేరు, నాకు అమ్మవారినే గురువుగా పెట్టుకొని నేను సాధనలు చేశాను అన్నప్పుడు అమ్మవారే గురువుగా వచ్చి ఆయనకి అన్ని సిద్ధుల్ని అందించడం జరిగింది. ఫ్రెండ్, ఎప్పుడైతే ఆ మాస్టర్స్ని మనం అడుగుతామో, నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతామో తప్పకుండా ఆ జ్ఞానాన్ని అందిస్తారు. మరి మన ఉద్దేశం కూడాను సరిగా ఉంచుకోవాలి. ఎందుకోసం అడుగుతున్నాము? ఈ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలి. నేను ఎప్పుడైతే అందరికీ పంచిపెట్టాలనుకుంటామో ఇంకా అద్భుతంగా మనం ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాస్టర్స్, టోటల్గా ఏంటంటే ఒక విత్తనాన్ని మనం ఎలాగైతే సారవంతమైనటువంటి నేలలో నాటి దానికి తగినటువంటి నీరు, సూర్యకాంతి ఇచ్చినప్పుడు ఆ విత్తనం ఎలాగైతే మహావృక్షంగా మారిపోయి మనకి పూలు ఫలాలను ఇస్తుందో, ఆత్మబీజం అనేటువంటి మనం ధ్యానం అనేటువంటి సారవంతమైన నేలలో నాటి స్వాధ్యాయం అనేటువంటి నీటిని, సత్సంగం అనేటువంటి సూర్యరశ్మిని, శాకాహారం అనేటువంటి ఎరువుని వేసినప్పుడు మన ఆత్మ చైతన్యం అపరిమితంగా పెరిగిపోయి మహా చైతన్యంగా మారినప్పుడు ఈ థర్డ్ ఐ అనేది హాస్టల్ ట్రావెలింగ్స్, టెలిపతి, టెలిపోర్టేషన్స్ ఇవన్నీ ఆత్మ మహా చైతన్యానికి కాసేటువంటి ఫ్రూట్స్ అండి. అవన్నీ ఫ్రూట్స్, అవి సహజంగానే వస్తాయి. మనం ప్రత్యేకంగా ఏదో చేయాల్సిన అవసరం లేకుండా సాధన చేసి, స్వాధ్యాయం చేసి, సత్సంగంలో ఉండి, శాకాహారం తీసుకుంటూ ఒక పట్టుదలగా, దీక్షగా ఉంటే అవన్నీ సహజంగానే వస్తాయి ఫ్రూట్స్. వాటిని మనం విశ్వ కళ్యాణానికి ఉపయోగించాలి. హాస్టల్ ట్రావెలింగ్స్ కానీ, థర్డ్ ఐ ద్వారా వచ్చేవి కానీ ఏవైనా సరే విశ్వ కళ్యాణానికి ఉపయోగించాలి. ప్రకృతితో సంభాషణ కోసము, విశ్వ కళ్యాణం కోసం, తర్వాత స్వీయ కళ్యాణం కోసం కూడా మనం తీసుకోవచ్చు. సో ఫైనల్ మన శ్రీధర్ సార్ వర్డ్స్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, చాలామంది ఈ దృశ్య చూడడంతో ఆగిపోతున్నారు. వాట్ నెక్స్ట్ అనేటువంటి క్వశ్చన్ ఎప్పుడు వేసుకోవాలి? ఇది కనపడిందంటే నెక్స్ట్ నేనేం చేయాలి, నెక్స్ట్ నేను ఎలా వెళ్ళాలి, ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది అన్నటువంటి ప్రశ్నని ఎప్పుడు వేసుకోండి. అక్కడే ఆగిపోవద్దు. అందుకోసమే ఈ ప్యానల్ డిస్కషన్. దాని పట్ల ఉన్నటువంటి అపోహలు అంటే చాలా వండర్ఫుల్గా, సైంటిఫిక్గా సార్ అనుభవంతో, ఆ సార్ అనుభవంతో మేడం గారు ఆ ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ ఇలా తెలియపరిచి మనం అందరము అలాగే చేయాలని కాకుండా ఇంకా బాగా చేయాలని కూడా మనందరం ప్రయత్నం చేయాలి. సార్ ఒక వండర్ఫుల్ విషయం చెప్పారు. మనం ఎప్పుడైతే సాధన చేస్తామో ఆ సాధనతోటి వీటన్నిటినీ తప్పనిసరిగా సాధించుకోగలుగుతాం. తరుడై ఉంటేనే ఆధ్యాత్మికత, టెలిపతి ఉంటేనే ఆధ్యాత్మికత అని చాలామంది సమాధి స్థితికి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వచ్చి వీటి దగ్గర కూర్చుంటున్నారు. అలా కూర్చోవద్దు. మీరు మీ ఎదుగుదలని కంటిన్యూషన్ చేయండి. అలా చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలను పొందుతూ ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా డెఫినెట్గా మనం అభివృద్ధి చెందుతాం. మనకి అవకాశం ఇచ్చినటువంటి మన కర్తాళ్ ట్రస్ట్ మెంబర్స్కి, అట్లానే పిఎంసి ట్రస్ట్ మెంబర్స్కి, బాలకృష్ణ సార్కి అందరికీ ధన్యవాదాలు. దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కసారి సార్ ప్లీజ్ సార్ ద్వారా ఒక పుస్తకం రిలీజ్ చేయించుదాం. సార్ ద్వారకనాథ్ సార్, మేడం ఆ పుస్తకం గురించి చెప్పండి. ఫ్రెండ్స్, డిఎన్ఏ అద్భుత సృష్టి, ఇప్పుడు ఏదైతే మనము ఇందులో మాట్లాడుకున్నామో థర్డ్ ఐ, ఆస్ట్రల్ ట్రావెల్, సోల్ ఎబిలిటీస్ గురించి, వీటి ద్వారా నేను తీసుకున్న జ్ఞానాన్ని డిఎన్ఏ బుక్గా రాయడం జరిగింది. దీనికి కొంత సైన్స్ని కూడా నేను ఇంటర్నెట్ ద్వారా తీసుకొని బుక్స్ని రాశాను. ఇప్పుడు ఇవి తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సారు ద్వారా దీన్ని రిలీజ్ చేయిద్దామనే ఉద్దేశంతో. థ్యాంక్ యూ సార్, మీరు దీన్ని చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా కూడా మేము మహాద్రష్ట పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం. మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ అని స్థాపించుకున్నాము. స్పిరిచువల్ ఎడ్యుకేషన్ని మరింతగా అందించాలని. ఒకసారి గట్టి క్లాప్స్ అండి ఈ బుక్ రిలీజ్కి. వాళ్ళ అనుభవాన్ని క్రోడీకరించి వాళ్ళ అనుభవాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవాలని చెప్పి ఈ విధంగా బుక్ రాయి మనందరి మధ్యలో తీసుకొస్తున్న స్వర్ణలత గారికి గట్టి క్లాప్స్. నెక్స్ట్ బుక్
ఈ డిఎన్ఏ బుక్ తెలుగులోనే కాకుండా హిందీ లాంగ్వేజ్లోను ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మేడం గారు అనువదించడం జరిగింది. మరి ఇందులో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా అందించడం జరిగింది. ప్రతి ఒక్కరూ మరి ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. పత్రి గారి మెసేజ్ కూడా ఇందుట్లో ఇవ్వడం జరిగింది. డిఎన్ఏ అద్భుత సృష్టి. ఈ పుస్తకాన్ని ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ అండి. ఈ థర్డ్ ఐ సోల్ ఎబిలిటీ టీం వారికి మహేశ్వరం మా పేరు తరఫు నుండి చిరు సత్కారం. మ్యూజిక్ ప్లీజ్. ఓకే మాస్టర్స్. సో ఆఖరిగా మన పత్రిజీ గారి మాట, మనం చేయవలసినవన్నీ చేసుకుంటూ వెళ్తుంటే రావాల్సినవన్నీ వస్తూ ఉంటాయి. ఓకేనా? మనం చేయవలసినవి చేస్తూ ఉంటుంటే రావాల్సినవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద పిఎంసి టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కర్తాల్ మహా ట్రస్ట్ వారందరికీ కూడా. ప్రతి సండే 1S మెడిటేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు. దీని లింక్ లైట్ వర్కర్స్ టీం వాళ్ళని కనుగొనాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ అండి.